ఎందుకు మెయిన్‌గా ఈ టాపిక్ మీదే ప్రత్యేకంగా మీరు ఒక ఫస్ట్ హెచ్ఐవి ఫిజిషియన్ అవ్వాలని అనుకున్నారు? 1997లో నేను ఎండి మైక్రోబయాలజీ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. నేషనల్ సర్వీలెన్స్ ప్రోగ్రాము ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఎయిడ్స్ మీద పూర్తికాలం పని చేయాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి పూర్తికాలం పనిచేస్తున్నాను. మీరు చూసిన వన్ ఆఫ్ ద కేస్ మిమ్మల్ని కదిలించింది ఏంటి సార్? నిజానికి నేను ప్రాక్టీస్ ప్రారంభించే నాటికి ఏ డాక్టర్ కూడా హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత పేషెంట్ని నేరుగా గ్లోవ్స్ లేకుండా ముట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. తొలినాడులో చాలా దారుణమైన పరిస్థితి వచ్చేది. 2 డ్రగ్ కాంబినేషన్ అనేది కూడా చెప్పే విధానం అనేది కూడా మీ నుంచే మొదలుపెట్టారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది సార్? 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు డర్బన్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఆ ఒక పరిశోధన పత్రాన్ని నేను వారికి నివేదించాను. హెచ్ఐవి మూలంగా వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. హెచ్ఐవి అనేటువంటిది ఆర్ఎన్ఏ వైరస్ దాదాపు 1% మేరకు మార్పు చేసుకుంటుంది. ఎయిడ్స్కి అనేటువంటి ఆడు గొప్పవాడా పేదవాడా, వాడు బలహీనుడా బలవంతుడు ఇవేమి ఉండవు. ఖచ్చితంగా ఎవరికైనా సరే ఎయిడ్స్ హెచ్ఐవి క్రిమి సోకేటువంటి అవకాశం ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, ఈ టాపిక్ వినడానికి కూడా చాలామంది అండ్ డిస్కస్ చేయడానికి కూడా అయ్యో ఏంటిది అని చెప్పేసి ఒక భూతంలా చూసింది. అదేంటో కాదు, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. మరి ఈ హెచ్ఐవి వైరస్ గురించి మనం ఇంకా తెలుసుకోవాల్సినది ఉంది. టెక్నాలజీ ఎలా అయితే డెవలప్ అవుతూ వెళ్తూ ఉంటుందో అలాగే ఈ వైరస్ల విషయంలో కూడా మరి పరిస్థితులకు తగ్గట్టు ఈ వైరస్ అనేది కూడా దాన్ని మార్పు చెందుతూ మరి ముందుకెళ్తూ ఉంది. 25 సంవత్సరాల క్రితం ఉన్న ఆ రోజుల్లో ఉన్న హెచ్ఐవికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హెచ్ఐవికి సో ఎంత మార్పు వచ్చింది. దాంతోపాటు కూడా ఇలాంటి మెయిన్ టాపిక్ మీద మన తెలుగు పర్సన్ మరి అంతర్జాతీయ సదస్సులలో కూడా పాల్గొని హెచ్ఐవి గురించి ఎన్నో జర్నల్లో కూడా మరి అయితే తన వ్యాసాన్ని కూడా ప్రచురించిన పర్సన్ ఆయన ఎవరో కాదు, యనమందల మురళీకృష్ణ గారు, మొదటి హెచ్ఐవి ఫిజిషియన్ అనమాట. ఆయనతో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. దీంతోపాటు కరోనా వైరస్ వల్ల గుండె వ్యాధి వస్తూ ఉంది. మరి ఆ వ్యాధిని మనం తప్పించుకోవాలంటే ఎలాంటి మందులు వాడితే బెటర్ అనే దాని గురించి కూడా ఎంతోమందికి అవగాహన అనేది కూడా ఇచ్చిన పర్సన్. మరి ఆయనతో మాట్లాడదాం, బోల్డైన విషయాలు అనేది కూడా ఆయన మాటల ద్వారా తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. యనమదల మురళీకృష్ణ గారు అనేటప్పటికీ హెచ్ఐవి దాని గురించైనా, ఎయిడ్స్ గురించైనా అండ్ లేటర్ కోవిడ్కి సంబంధించిన మీరు ఇలా ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఎంతోమందిలో అవగాహన అనేది ఇస్తూ మరి ముందుకెళ్తున్నారు కదా సార్. సార్ ఎందుకు మెయిన్గా ఈ టాపిక్ మీదే ప్రత్యేకంగా మీరు ఒక ఫస్ట్ హెచ్ఐవి ఫిజిషియన్ అవ్వాలని అనుకున్నారు? 1997లో నేను ఎండి మైక్రోబయాలజీ కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఎస్ సార్. సో అప్పుడు మా డిపార్ట్మెంట్కి నేషనల్ సర్వీలెన్స్ ప్రోగ్రాము ఒక ప్రాజెక్ట్ వచ్చింది. అంటే గర్భిణీ స్త్రీల్లో హెచ్ఐవి ఏ మేరకు ఉంది అనేటువంటి అంచనా వేయడానికి. అప్పుడు హెచ్ఐవి అనేటువంటిది ఇంకా దేశంలో ఎవరికి పెద్దగా తెలియని విషయం. భారత ప్రభుత్వం ఈ సమస్య ఎంత మేరకు ఉంది, ఇది భారతదేశానికి ఎంత పెద్ద సమస్య కాబోతుంది, అసలు ప్రజల్లో ఏ మేరకు ఉంది ఈ జబ్బు అనేటువంటిది అంచనా వేయడానికి గర్భిణీ స్త్రీలలో ఒక సర్వే చేశారనమాట. రక్త పరీక్షలు చేశారు. అది కేవలం డేటా కోసం చేసింది, ఎట్లా ఉందని తెలుసుకోవడం కోసం. అప్పుడు చేసినప్పుడు నాకేం అర్థమైందంటే 1.6% అంటే 1000 మంది గర్భిణులు పరీక్ష చేస్తే అందులో 16 మంది హెచ్ఐవి పాజిటివ్ తేలారు. సో అప్పటికి ఆఫ్రికా దేశాల్లో ఎయిడ్స్ అనేటువంటిది విధ్వంసం సృష్టించేసింది. సహారా ఎడారి దిగువన ఉన్నటువంటి కొన్ని దేశాల్లో 1/3 ఆఫ్ అడల్ట్ పాపులేషన్, అంటే ముగ్గురులో ఒకరు పెద్దలు ఎయిడ్స్ జబ్బు బారిన పడి కున్నారిల్లిపోయి చనిపోయి అనారోగ్యాల పాలై ఒక తరం అంతరించిపోయింది. కేవలం వృద్ధులు, తర్వాత యంగ్స్టర్స్, పిల్లలు మాత్రమే మిగిలారన్నమాట. చాలా ఆయా దేశాలు మట్టి కుట్టుకుపోయాయి. సో మన దేశంలో కూడా అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఏదైతే ఈ వైద్య ఆరోగ్య సదుపాయాలు సర్వత్రా అందుబాటులో లేకపోవడం, స్త్రీల పట్ల వివక్ష, సెక్స్ని చర్చించడం అనేటువంటిది ఒక ట్యాబు కావడం, అట్లాగే అవిద్య, ఇట్లాంటి పేదరికం, అనేక రకాలైనటువంటి సాంప్రదాయంగా లేకపోతే అనుచానంగా వస్తున్నటువంటి అనేక విషయాలు, అనేక సంప్రదాయాలు ఇవి కూడా మన దేశంలో ఆఫ్రికా దేశాలతో పోల్చదగినవిగా ఉన్నాయని చెప్పేసి నాకు అర్థమయ్యి ఇక్కడ కూడా ఇది పెద్ద సమస్యగా పరిణమించబోతోంది, భారతదేశానికి ఎయిడ్స్ అనేటువంటి ఒక పెద్ద సమస్యగా పరిణమించబోతోంది అనేటువంటి విషయం అర్థమయ్యి ఎయిడ్స్ మీద
పూర్తికాలం పని చేయాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి పూర్తికాలం పనిచేస్తున్నాను. 2000 సంవత్సరంలో నా ఎండి పూర్తయిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎక్స్క్లూజివ్ హెచ్ఐవి ఫిజిషియన్గా కాకినాడలో నేను నా వైద్య కెరీర్ ప్రారంభించాను. సరే, ఇప్పటి వరకు బోల్డ్ అని వ్యాసాలు రాశారు, ఎంతోమందికి అవగాహన అనేది కూడా ఇస్తూ మరి ముందుకెళ్తున్నారు. ఇప్పుడంటే పర్లేదు, కానీ మీరు స్టార్ట్ చేసిన రోజుల్లో అయితే మీరు ఒకటి చెప్పారు చూసారా, హెచ్ఐవి అనేటప్పటికి అదొక పెద్ద భూతం. ఏంటంటే అరే అది వచ్చిందంటే దూరంగా ఉండాలి, అట్లాంటి వాళ్ళని వెలివేయడం కానీ, కొంతమంది అయితే చంపేసేయడం కానీ, ఇలా మనకు ఎన్నో తెలియనిది కూడా బయటికి వచ్చిన సందర్భాలు అనేది కూడా ఉన్నాయి కదా సార్. సో అట్లాంటి టైంలో మీరు చూసిన వన్ ఆఫ్ ద కేస్ మిమ్మల్ని కదిలించింది ఏంటి సార్? నిజానికి నేను ప్రాక్టీస్ ప్రారంభించే నాటికి ఏ డాక్టర్ కూడా, క్షమించాలి నా ప్రొఫెషనల్ కొలీగ్స్, హెచ్ఐవి స్టేటస్ తెలిసిన తర్వాత పేషెంట్ని నేరుగా గ్లోవ్స్ లేకుండా ముట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే. నా పేషెంట్ని నేరుగా ముట్టుకుని వైద్యం పరీక్షిస్తూ ఉంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు సార్ అని. ఏమంటే ఇప్పటివరకు మాకు ఈ జబ్బు అని తెలిసిన తర్వాత ఎవరు ముట్టుకున్న వాళ్ళు లేరు సార్ అని. సో అటువంటి పరిస్థితుల్లో వెలివేసేయటం, గ్రామాల్లో కొంతమంది కొన్ని చోట్ల ఊరి చివరిలో చిన్న ఒక గుడిసె వేసుకుని ఉండడం, అక్కడే ఏదో అలా అలా చనిపోవడాలు ఇది జరిగినాయి. తొలినాడులో చాలా దారుణమైన పరిస్థితి వచ్చేది. ఒకసారి ఇవాళ రోజున ఎట్లా ఉంది అప్పుడు ఎలా ఉందని ఒకసారి పోల్చి చూసుకుంటే చాలా చాలా విచిత్రంగా, అసలు ఊహించలేనంత మార్పు వచ్చింది. నేను ప్రాక్టీస్ పెట్టిన తొలినాళ్లలో యావరేజ్ ఒక 25 నుంచి 35 కేజీస్ ఉండేవారు, అడల్ట్ మేల్ అడల్ట్ ఫీమేల్స్. 35 కిలోల బరువు లేదా 25 కిలోల బరువు, నా దగ్గర 20 కిలోల బరువుతో వచ్చిన మేల్స్ కూడా ఉన్నారన్నమాట, పెద్దవాళ్ళు ఈ జబ్బుతో. అంటే ఎముకలు గూడు తప్ప ఇంకేమీ లేదు. సో అటువంటి పరిస్థితుల్లో ఇవాళకి వచ్చేటప్పటికి పూర్తి ఆరోగ్యంగా చక్కగా మిగతా వాళ్ళలాగే వాళ్ళకి జబ్బు ఉందన్న విషయమే ఎవరికి అర్థం కాని విషయంలో పరిస్థితుల్లో ఇవాళ రోజులు మారాయి. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి భరోసా నింపడానికి నాకు చేతనైనటువంటి, నాకు అవకాశం ఉన్నటువంటి ప్రతి వేదికని ఉపయోగించుకున్నాను, మీడియాను ఉపయోగించుకున్నాను, పత్రికల్లో విపరీతంగా వ్యాసాలు రాశాను. మా జిల్లాకు సంబంధించి ఆ కలెక్టర్ గారు అప్పట్లో డిడి వయోజన విద్యకు సంబంధించి వాళ్ళ ప్రత్యేకమైన పాంప్లెట్లు, ప్రత్యేకమైన లేఖలు ప్రచురించారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పంపించి చేశాను. అట్లానే 2000 సంవత్సరంలో నా ఎండి అయిన తర్వాత ఎయిడ్స్ అనేటువంటి పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాను. అది ఆ రోజుల్లో ప్రామాణికమైనటువంటి, ఎవరైతే రిసోర్స్ పర్సన్స్ ఉంటారో 8th, 9th, 10th పిల్లలకి బయాలజీ టీచర్లు ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి క్లాసులు చెప్పేవారు. వాళ్ళందరూ కూడా ఈ నా పుస్తకాన్ని ఒక ప్రామాణిక గ్రంథంగా ఉపయోగించుకున్నారు. ఒక 7-8 ఏళ్లలో ఒక 10,000 కాపీల మేరకు వాటిని ప్రింట్ చేయగలిగాం. సో నేను ప్రభుత్వ వ్యవస్థల తర్వాత ఎయిడ్స్కి సంబంధించి ప్రజల్లో విపరీతమైన అవగాహన కల్పించింది నేనే అని సంతోషంగా ఒకంత గర్వంతో చెప్పుకోగలుగుతాను. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా, సో మొదటి తెలుగు పర్సన్గా మీరు అక్కడ ఇంటర్నేషనల్ వేదికల్లో కూడా వెళ్ళి మరి దాని గురించి చెప్పడం కానీ, అండ్ 2 డ్రగ్ కాంబినేషన్ అనేది కూడా చెప్పే విధానం అనేది కూడా మీ నుంచే మొదలుపెట్టారు. సో ఇది ఎట్లా స్టార్ట్ అయింది సార్? దీనికంటే ముందు నేను 2000 సంవత్సరంలో 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు డర్బన్, సౌత్ ఆఫ్రికాలో జరిగింది. దానికి సంబంధించి నేను ఎండిలో నా థీసిస్, డిజర్టేషను, సైద్ధాంత వ్యాసం అనేటువంటిది ఎండిలో భాగంగానే చేసిన పరిశోధనని, ఒక పరిశోధన పత్రాన్ని నేను వారికి నివేదించాను. అదేంటంటే టీబీ, హెచ్ఐవి సోకినటువంటి రోగుల్లో, హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల్లో టీబీ సోకిన వాళ్ళల్లో ఒక తేలికపాటి చౌకైనటువంటి సర్వత్రా అందుబాటులో ఉన్నటువంటి పరీక్షని చేసి వాళ్ళ యొక్క జబ్బు యొక్క తీవ్రతని గుర్తించవచ్చు అనేటువంటిది. అంటే మనం చిన్నపిల్లల్లోనూ కొన్నిసార్లు పెద్దవాళ్ళలో కూడా టీబీ ఉందా లేదా అని చూడడానికి టీకా పరీక్ష చేస్తూ ఉంటాం. ట్యూబర్క్లిన్ టెస్ట్, దాన్ని మాన్2 టెస్ట్ అని కూడా అంటాం. సో ఈ మాన్2 టెస్ట్ అనేటువంటిది టీబీ ఉందా లేదా అంటే చిన్నపిల్లల్లో చేయడానికి ఒక పొక్కుని చూస్తాం అనమాట. ఇంజెక్షన్ టీకా చేస్తే 48 గంటల తర్వాత 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొక్కు వస్తే కనుక దాన్ని ఒక టీబీ ఉన్నట్టుగా పరిగణిస్తాం. సో నేను ఏం చేశానంటే భారతదేశంతో సహా అన్ని వర్ధమాన పేద దేశాల్లో టీబీ అనేటువంటిది హెచ్ఐవి రోగుల్లో ప్రధానమైన సమస్య. 100కి 60-70 అంతకు మించి కూడా హెచ్ఐవి రోగులు మంది 60-70 మంది ఈ టీబీ బారిన పడుతూ ఉంటారు. ఇది హెచ్ఐవితో పాటు టీబీ. హెచ్ఐవి అనేటువంటిది దాని అంతటది ఏమీ చేయదు. హెచ్ఐవి మూలంగా
వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. CD4 లింఫోసైట్స్ అంటాం. ఆ కౌంట్ అనేటువంటిది బాగా తగ్గిపోవడం వల్ల అది వ్యాధి నిరోధక శక్తిలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ కౌంట్ బాగా తగ్గిపోయినప్పుడు, CD4 లింఫోసైట్స్ యొక్క సంఖ్య బాగా తగ్గిపోయినప్పుడు ఈ మనిషి ఈ ఎయిడ్స్కి హెచ్ఐవికి సోకినటువంటి గురైనటువంటి వ్యక్తి, హెచ్ఐవి సోకిన వ్యక్తి తన చుట్టూ ఉన్నటువంటి వివిధ అనేకమైనటువంటి అంటువ్యాధులు, సాంక్రమిక వ్యాధులకి గురవుతాడు. ఓకే. సో దాన్ని ఎయిడ్స్గా పరిగణిస్తాం. ఎప్పుడైతే హెచ్ఐవి సోకినటువంటి వ్యక్తి యొక్క CD4 లింఫోసైట్స్ సంఖ్య బాగా క్రిటికల్ లెవెల్కి తగ్గిపోయి, అప్పట్లో 200 చెప్పేవారు, అప్పుడు అతను ఏదైనా ఒక ప్రాణాంతకమైనటువంటి ఒక ఎయిడ్స్ డిఫైనింగ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి, వాటిలో ఏదైనా ఒక జబ్బుకి గురైతే కనుక దాన్ని ఎయిడ్స్ కింద భావిస్తాం అన్నమాట. ఎయిడ్స్ అనేటువంటిది హెచ్ఐవి వ్యాధి యొక్క బాగా ముందుకెళ్ళిన ముదిరిపోయినటువంటి దశ అని అనుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టీబీ జబ్బుకి, ఈ హెచ్ఐవి టీబీ అనేటువంటిది కామన్ కాబట్టి హెచ్ఐవిలో, సో ఈ పేషెంట్లకి, టీబీ నిర్ధారించినటువంటి పేషెంట్లకి ఈ పరీక్ష చేశాను. ఏది? ఈ ట్యూబర్క్యులిన్ టెస్ట్ లేదా మాంటూ టెస్ట్. వీళ్ళలో ఏమైందంటే 10 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న పొక్కు వచ్చిన వాళ్ళు దీర్ఘకాలం బతుకుతున్నారు, తక్కువ కాలం హాస్పిటల్లో ఉండి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ల మధ్య చేశాను నేను. అట్లానే 5 నుంచి 10 మిల్లీమీటర్ల పొక్కు ఉన్న వాళ్ళు ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండి కొంతమంది చనిపోతున్నారు, కొంతమంది కోలుకొని ఇంటికి వెళ్తున్నారు. 5 మిల్లీమీటర్ల కంటే తక్కువ లేదా మొత్తంగా పొక్కే రానటువంటి పేషెంట్లో వాళ్ళు ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. సో అంటే ఏంటంటే ఈ పొక్కు రావడం అనేటువంటిది CD4 లింఫోసైట్స్కి సంబంధించి దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. నేనేం చెప్పానంటే హెచ్ఐవి టీబీ రోగుల్లో వ్యాధి ఎయిడ్స్ యొక్క తీవ్రతను అంచనా వేయడానికి, హెచ్ఐవి వ్యాధి యొక్క తీవ్రతను అంచనా వేయడానికి ఈ మాంటూ టెస్ట్ను ఉపయోగించవచ్చు ఒక సరోగేట్ మార్కర్గా, ఒక ప్రత్యామ్నాయ మార్గంగా అనేటువంటిది నేను చెప్పాను అనమాట. అంటే ఏంటి? ఒక జబ్బు ఏదైతే టీబీ జబ్బు నిర్ధారణకు ఉపయోగించేటువంటి పరీక్షని టీబీ సోకినటువంటి హెచ్ఐవి రోగుల్లో హెచ్ఐవి యొక్క తీవ్రతని మనం చూడడానికి చెప్తున్నాను అనమాట. అంటే ఇది పారాడిమ్ షిఫ్ట్ అనమాట. ఆలోచనే మొత్తంగా డిఫరెంట్ అనమాట. అది 13వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు డర్బన్లో జరిగింది 2000 సంవత్సరంలో. ప్రపంచవ్యాప్తంగా ఒక 5000 యాబ్స్ట్రాక్ట్స్ వచ్చినాయి, పరిశోధన సారాంశాలు. ఆ 5000లో 25 అవుట్ స్టాండింగ్ యాబ్స్ట్రాక్ట్స్ని సదస్సు ముగిసిన తర్వాత మెడ్స్కేప్ అనేటువంటి ఒక అతిపెద్ద మెడికల్ జర్నల్ పబ్లిష్ చేశారు. అందులో ఈ 25లో 10 టీబీ మీద వేస్తే, అంటే టీబీ ఎప్పుడు కూడా ప్రధానమైంది, 25లో 10 టీబీ మీద వేస్తారు ఒక్క జబ్బు మీదే. 8 ఆఫ్రికా ఖండం నుంచి వచ్చినాయి, 1 అమెరికా నుంచి వచ్చింది, ఇంకోటి నాది. సో ఆ రోజునే మొట్టమొదట రావడమే అంత అలా బిగ్ బ్యాంగ్ తోటే నేను రావడం జరిగింది. సో తర్వాత 2000 సంవత్సరంలో మొదటి నుంచి నాకేమని ఉండేదంటే ఏదో ఒక ఎండీ చేసుకుని మా ఊరు వెళ్ళిపోయి ఎవరొకరి దగ్గర ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్ దగ్గర పనిచేసి మా ఊరు వెళ్ళి జనరల్ ప్రాక్టీస్ పెట్టుకుని నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఉండేది. సరే ఇంత ఎయిడ్స్ మీద అవగాహన చేసుకున్నాను, ఇంత అధ్యయనం చేశాను, ఇంత తెలుసు, ఇంకే మా ఊరు వెళ్ళి ఏం చేస్తాననే ఉద్దేశంతో కాకినాడలోనే మొట్టమొదటి హెచ్ఐవి ఎయిడ్స్ క్లినిక్ని, ఎక్స్క్లూజివ్ క్లినిక్ని ప్రారంభించాను అనమాట. సో ఆ రోజున నిజానికి వారానికి 2-3 పేషెంట్లు వచ్చేవారు. ఓకే. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ అంటే ప్రతిరోజు ఒకటి కొత్త పేషెంట్ వస్తూ ఉంటారు, అంత అలా తీసుకొచ్చాను. సో ఈ ఎయిడ్స్లో నా యొక్క నైపుణ్యాన్ని, నా యొక్క అవగాహనని ఈ రకంగా తెలుగు ప్రజలకి, నన్ను చేరినటువంటి తెలుగు ప్రజల బాగుకి ఉపయోగిస్తున్నాను. సరే, ప్రజెంట్ ఆ రోజుల్లో ఉన్న హెచ్ఐవికి ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్స్లో ఇప్పుడు ఎవల్యూషన్ ఏదైనా అవుతూ వెళ్తూ ఉంది. ఏదైనా అంటే మన టెక్నాలజీలో ఎంత ఎవల్యూషన్ అవుతుందో ఆ వచ్చే వైరస్లో అయినా కానీ, ఆ రోగాల్లో అయినా కానీ అప్డేట్ అనేది మనం చూస్తున్నాం. ఈ హెచ్ఐవికి సంబంధించి కూడా ఏమన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు పరిణామం ఏదైనా మార్పు అనేటువంటిది జీవనానికి సంబంధించి సహజమైనటువంటి క్రియ. సో పరిణామం అనేటువంటిది చాలామంది అనుకుంటూ ఉంటారు, బలహీనపడిపోవడం అలా అనుకున్నారు. చాలామంది హెచ్ఐవి ఎయిడ్స్ అనేటువంటి బలహీనపడిపోయింది. ఎయిడ్స్ క్రిమి హెచ్ఐవి బలహీనపడలేదు. ఆ మాటకు వస్తే ఏవైనా క్రిములు మనకి బలహీనపడవచ్చు, బలపడవచ్చు. ఉదాహరణకి కోవిడ్ చూసుకోండి. మొదటి వేవ్లో కొంత భయాందోళన కలిగించింది. రెండో వేవ్ ఏదైతే డెల్టా వేవ్ ఉందో 2021 ఏప్రిల్, మే, జూన్ ఆ టైంలో వచ్చినటువంటి డెల్టా వేవ్ ఉందో అది చాలా తీవ్రమైనటువంటి
తీవ్రతను కలిగించి అనేక లక్షల ప్రాణాలు తీసుకుంది. కంపేర్ టు ద ఫస్ట్ వన్, సెకండ్ వన్ మీకు థర్డ్ వేవ్ వచ్చేటప్పటికి ఒమిక్రాన్ వేవ్ వచ్చింది. 2021 నవంబర్ నుంచి ఒమిక్రాన్ వేవ్ వచ్చింది. ఒమిక్రాన్ వేవ్ అనేటువంటిది సాధారణ జలుబులాగా బాగా దాని యొక్క ఉధృతి అనేటువంటి తగ్గిపోయింది. సో ఈ పరిణామం అనేటువంటిది ఒక్కొక్కసారి తీవ్రంగా అయ్యేటట్టుగా ఉండొచ్చు, ఇంకొకసారి తేలికపాటి జబ్బును కలగజేసే విధంగా అది బలహీనపడే పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి హెచ్ఐవికి సంబంధించి పరిణామం అనేటువంటిది బలహీనపడిందని చెప్పలేము. కానీ హెచ్ఐవికి సంబంధించినటువంటి మందులు మాత్రం ఒక 25-30 రకాల మందులు అందుబాటులోకి రావడంతో ఈ జబ్బుని ముందే అనేక సందర్భాల్లో మనం గుర్తించేయడం. ఇవాళ మీరు అడగడానికి ప్రశ్న ఎయిడ్స్ అంత తీవ్రంగా లేదని కానీ, అసలు ఎయిడ్స్ అనేటువంటి ఉందా అనేది కానీ, లేదా హెచ్ఐవి బలహీనపడిందా అనేటువంటి ప్రశ్నకి మూలమైన కారణం ఏంటంటే, మన మస్తిష్కాల్లో ఏదైతే ముద్రించిపోయి ఉందో, ఒక కంకాళం లాంటి మనిషి, చర్మం బాగా ఎముకల గూడు లాంటి మనిషి, చర్మం అతుక్కుపోయి రకరకాల పుళ్ళు, రకరకాల చర్మవ్యాధులు, కళ్ళు లోతుకుపోయి కళ్ళల్లోనే ప్రాణం ఉన్నట్టుగా జుత్తు ఊడిపోయి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనం చూసేవాళ్ళం. ఇవాళ అటువంటి పరిస్థితులు మనం ఎక్కడ చూడలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, వివిధ సందర్భాల్లో పేషెంట్కి ఏదైనా సరే ఒక బాగా తీవ్రమైన జ్వరం వచ్చింది, హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. గర్భిణీ స్త్రీ హెచ్ఐవి టెస్ట్ అన్నారు. తర్వాత ఒక సుఖవ్యాధి వచ్చింది, హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. ఏదో ఒక యాక్సిడెంట్ అయింది, హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. ఒక ఆపరేషన్కి ముందుకెళ్తున్నారు, హెచ్ఐవి టెస్ట్ చేస్తున్నారు. అట్లాగా హెచ్ఐవి టెస్ట్ని ముందే చేసేసి ముందుగానే హెచ్ఐవి జబ్బు ఉందా లేదా రక్తం డొనేట్ చేయడానికి వెళ్ళారు, రక్తదానం చేయడానికి, అప్పుడు హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. ముందే ఈ హెచ్ఐవి అనేటువంటిది గుర్తించేయడం మూలంగా, ముందే వైద్యం చేయడం మూలంగా, నేను ఏదైతే ముందు చెప్పుకున్నామో ఒక 25-30 కిలోల బరువుతో వచ్చేటువంటి ఆ రోజులు ఇవాళ లేవు. నేనే చూడలేదు. అంటే ముందుగానే డిటెక్ట్ చేయడం అనేది కూడా ఇక్కడ మనకు చాలా వరకు ఆ స్టేజ్కి వెళ్లకుండా ఆపేస్తున్నాం. దాంతోపాటు వైద్యం కూడా మంచి వైద్యం, మంచి మందులు, ఔషధాలు అనేటువంటి అందుబాటులోకి రావడం కూడా ఈ ఎయిడ్స్ యొక్క స్వరూపాన్ని మార్చేసినాయి. మన ప్రజల మనసులో ఉన్నటువంటి ఆ యొక్క పాత చిత్రం ఏదైతే ఉందో అది మనం చూడట్లేదు. కాబట్టి ఎయిడ్స్ అనేటువంటిది లేదేమో అనేటువంటి ఒక అపోహలో జనం ఉన్నారు. ఓకే సార్, అలాగే ఈ హెచ్ఐవి గురించి రీసెంట్ టైమ్స్లో మనం వింటున్నది ఏంటంటే వ్యాక్సిన్స్ వచ్చాయి, సో దాని గురించి అయితే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని కూడా అంటూ ఉన్నారు. మరి ఈ వ్యాక్సిన్స్ ఎంతవరకు పనిచేస్తుంటాయి సార్? వ్యాక్సిన్ అనేటువంటిది ఒక క్రిమి యొక్క జబ్బును కలుగజేసేటువంటి క్రిమి యొక్క భాగాలను కానీ లేదా క్రిమిని బలహీనపరిచి కానీ ఇవ్వడాన్ని, ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడాన్ని వ్యాక్సిన్ అంటాం. టీకా వ్యాక్సిన్ అంటాం. అయితే హెచ్ఐవి వ్యాక్సిన్ పరిశోధనలు అనేటువంటివి చాలా గడ్డు పరిస్థితుల్లో ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, హెచ్ఐవి అనేటువంటిది కేవలం మనుషుల్లో మాత్రమే వ్యాపిస్తుంది. అందుకని యానిమల్ మోడల్ అనేటువంటిది పరిశోధనలు యానిమల్స్లో చేసి మన దీంట్లో చేయడం ఏంటంటే లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే, ఇది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఈ హెచ్ఐవి అనేటువంటిది ఆర్ఎన్ఏ వైరస్, అది ఒక తరం నుంచి ఇంకో తరానికి వృద్ధి చెందేటువంటి క్రమంలో తన యొక్క జన్యు యొక్క రూపంలో దాదాపు 1% మేరకు మార్పు చేసుకుంటుంది. మనిషి యొక్క పరిణామ క్రమంలో దాదాపు 2 మిలియన్ల సంవత్సరాల్లో, 20 లక్షల సంవత్సరాల్లో వచ్చేటువంటి మార్పు కాస్త వైరస్సు ఒక 2 సంవత్సరాల్లోనే, హెచ్ఐవి 2 సంవత్సరాల్లోనే అంత పెద్ద మార్పును సంతరించుకోగలుగుతుంది. సో అందువల్ల ఒక ప్రామాణికమైన వైరస్ని తీసుకుని దానికి వ్యతిరేకంగా చేస్తే, వ్యాక్సిన్ డెవలప్ చేస్తే వెంటనే దాన్ని అవాయిడ్ చేసి దాన్ని తట్టుకునే విధంగా, దాన్ని మభ్యపెట్టి మాయ చేసే విధంగా మళ్ళీ రూపాంతరం చెందగలదు. ఈ రకమైనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల మూలంగా ఎయిడ్స్ వ్యాక్సిన్ అనేటువంటిది ఇంకా ఎల్యూజివ్గానే ఉంది, ఇంకా వాట్ వి కాల్ ఒక ఎండమావిగానే ఉంది. ఇప్పట్లో అందుబాటులో అంత ఆశాజనకంగా లేదని చెప్పొచ్చు. అయితే ఇటీవల కాలంలో అత్యధికంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం లెనకాపవిర్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ గురించి మనకి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఓకే, ఈ లెనకాపవిర్ అనేటువంటిది అల్ట్రా లాంగ్ యాక్టింగ్ యాంటీ రెట్రోవైరల్ ఔషధం అనమాట. సో ఇది ఒక ఇంజెక్షన్ చేస్తే కనుక 6 నెలల పాటు, 26 వారాల పాటు పనిచేస్తుంటుంది. సో ఈ వైరస్ సోకకుండా ఈ లెనకాపవిర్ని గిలియాడ్ అనే సంస్థ రూపొందించింది. ఇది ఇప్పటికీ పర్పస్ 1, పర్పస్ 2 అనేటువంటి స్టడీస్ చేశారు. ఇప్పుడు ఆఫ్రికాలో కొన్ని దేశాల్లో మహిళలకి కొంతమందికి
మల్టిపుల్ పార్ట్నర్స్ ఉంటారు. సో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ సంస్కృతిపరమైనటువంటి వాళ్ళ ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది మూలంగాను సంక్షోభాల మూలంగా అలా ఉంటూ ఉంటారు. సో వీళ్ళు మల్టిపుల్ పార్ట్నర్స్ని కూడా అంటే దే ఆర్ నాట్ సెక్స్ వర్కర్స్ కాదు. మామూలుగా సంసారపక్షంగా ఉండే వాళ్ళకి 3-4 మగవాళ్ళతో వ్యవహారాలు ఉంటాయి. అది దట్ ఈస్ అన్ యాక్సెప్టబుల్ నామ్ దేర్. సో వాళ్ళకి ఏంటంటే ఈ వచ్చినటువంటి మగ అతనుకి వైరస్ ఉందా లేదా కండోమ్ వాడు అనేటువంటి నిర్బంధించేంత పరిస్థితి లేదు, అంత ఆర్థికమైనటువంటి పరిస్థితుల మూలంగా. వాళ్ళలో ఏం చేస్తారంటే ఈ పర్పస్ 1 స్టడీలో ఇలాంటి మహిళలకి ఈ ఇంజెక్షన్ ఇచ్చి ఒక 5,000 పర్సన్ ఇయర్స్ అంటాం, 5,000 పైచీలకు మహిళలకి 6 నెలలకి ఒకటి చొప్పున 2 సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు ఇచ్చి అప్పుడు వాళ్ళు చూస్తే 0 ఇన్ఫెక్షన్ వచ్చింది. ఎస్, వాళ్ళెవరికి ఇన్ఫెక్షన్ రాలేదు. అట్లాగే అంతకుముందు ఈ ఇంజెక్షన్ రాకముందు టెనోఫోవిర్, ఎంట్రసిటాబిన్ అనేటువంటి మందు ఈ రకంగా ఈ వైరస్ రాకుండా వాడుతూ ఉంటారు. ఈ ముందు జాగ్రత్తగా ప్రొఫైలాక్సిస్గా వాడుతూ ఉంటారు. కూడా అలా వాళ్ళతో పోల్చి చూసినప్పుడు అదే ఒక 5,000 మందిలో వాళ్ళకి 35 మందికి ఈ వైరస్ వచ్చింది. 5,000 మందిలో 35 మందికి. ఏది సాంప్రదాయకంగా అంతకుముందు వాడుతున్నటువంటి మందులు వాడుతున్నప్పుడు. ఇప్పుడు ఈ 5,000 మంది ఇంజక్షన్లు తీసుకున్నటువంటి మహిళలో ఒక్కళ్ళకి కూడా ఈ వైరస్ సోకలేదు. సో ఆ రకంగా ముందు జాగ్రత్త చర్యగా ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉంటారో, ఎవరికైతే ఈ హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం ఉందో అలాంటి వాళ్ళకి ఈ ఇంజెక్షన్ ఇవ్వడం మూలంగా వాళ్ళలో ఇన్ఫెక్షన్ గురి కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి ఇది మనం ఎస్టాబ్లిష్ చేశారు. ఇంకోటి ఏంటంటే పర్పస్ 2 స్టడీ అనేటువంటిది ఇంకోటి చేశారు. ఇప్పుడు మనకి కీ పాపులేషన్స్ అంటాం. ఈ హెచ్ఐవి అనేటువంటిది కీ పాపులేషన్స్లో ప్రధానంగా ఉంటుంది. కీ పాపులేషన్స్ అంటే సెక్స్ వర్కర్స్, ఎవరైతే కమర్షియల్ సెక్స్ వర్కర్స్ లేదా ట్రాన్స్జెండర్స్, అట్లనే ఈ ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్, మత్తు ఇంజెక్షన్లు తీసుకునేవాళ్ళు, అట్లనే ఎంఎస్ఎం గేస్, మెన్ హ్యావింగ్ సెక్స్ విత్ మెన్, మా పురుష హోమోసెక్సువల్స్, వీళ్ళు ప్రత్యేకించి కీ పాపులేషన్స్ వీళ్ళలో చాలా ఎక్కువగా ఉంటుంటుంది. సో ఈ కీ పాపులేషన్స్కి సంబంధించి పర్పస్ 2 స్టడీ చేశారు. ఆ పర్పస్ 2 స్టడీస్లో దాదాపు ఒక 95% పైనే ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే కొంతమందికి వచ్చింది, కానీ ఈ ఎవరైతే ఈ సిస్ జెండర్ ఎవరైతే మహిళలు ఉన్నారో, మామూలు మహిళలు, సహజంగా ఉండేటువంటి మహిళలు ఉన్నారో, కుటుంబ జీవితంతో ఉండే మహిళలు ఉన్నారో వాళ్ళలో మాత్రం ఈ ఇంజెక్షన్ అనేటువంటిది పూర్తికి రక్షణ ఇచ్చింది. ఈ ఎవరైతే ఈ కీ పాపులేషన్స్ ఉన్నారో వాళ్ళలో ఇది చాలా ఎక్కువగా ప్రొటెక్షన్ అయితే ఇచ్చింది, కానీ 100% కాదు. అంటే సార్, కానీ బయట కొన్ని వీడియోస్లో కానీ కొన్ని ప్రచురితమైతే అయినా కొన్ని పబ్లికేషన్స్లో కూడా చూస్తూ ఉంటే హెచ్ఐవికి వచ్చేసింది, అంటే దానికి సంబంధించి టీకాలు వచ్చేసాయి, వ్యాక్సిన్స్ వచ్చేసాయి, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇలా ఒక ఫేక్ ప్రొపగెండాతో సో నార్మల్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా ఇది ఇప్పుడు పెరిగే అవకాశాలు కూడా ఉంటుంటాయి కదా సార్? డెఫినెట్గా. ఎప్పుడు కూడా కాంప్లసెన్సీ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ టైం అనమాట. ఎప్పుడు హెచ్ఐవికి సంబంధించి మీ దాన్ని ఏమంటామంటే అజ్ఞానమే మరణం కింద చెప్పుకోవచ్చు మనం. దాని కాంప్లసెన్సీ, ఒక రకమైన నిర్లిప్తత, ఒక రకమైన ఉదాసీనత, దీని గురించి అదేం లేదు అదేం రాదు అనేటువంటి. దాన్ని ఇంకో రకంగా చెప్పుకోవాలంటే కొంచెం స్పీడ్గా ఉండేవాళ్ళు నేనేమంటే పులిరాజాకి ఎయిడ్స్ వస్తుంది అనేటువంటి చర్చ మనకు తెలుసు. సో పులిరాజాలు అనేటువంటి ఏముండు, ఎయిడ్స్కి అనేటువంటి ఆడు గొప్పవాడా పేదవాడా, వాడు బలహీనుడా బలవంతుడు ఇవేమి ఉండు. ఖచ్చితంగా ఎవరికైనా సరే ఎయిడ్స్ హెచ్ఐవి క్రిమి సోకేటువంటి అవకాశం ఉంది. అంటే సార్ త్రూ సెక్సువల్ ట్రాన్స్మిషన్ కాకుండానే కాకపోతే వేరే రకాలుగా కూడా ఈ హెచ్ఐవి అనేది కూడా వస్తూ ఉంటుందని కూడా వింటూ ఉంటాం కదా సార్, అది ఎలా వస్తూ ఉంటుంది సార్? ఇప్పుడు ప్రధానంగా సెక్స్ ద్వారానే వస్తుంది. రెండో ఒక ప్రధానమైనటువంటి రూటు, ఒక గర్భిణీకి కనుక హెచ్ఐవి బాధితురాలు అయితే కనుక తన కడుపులో పెండానికి వచ్చేటువంటి బెడ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది రెండోది. మూడోది ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్, ఈ వీళ్ళకి ఎక్కువ ప్రధానంగా. తర్వాత రక్తం ఎక్కించడం మూలంగా రక్తం దాత ఎవరైతే ఉన్నారో అతను కనుక హెచ్ఐవి వ్యాధిగ్రస్తులైతే రక్త స్వీకర్తకి రక్తాన్ని ఎక్కించిన వ్యక్తికి తీసుకున్న వ్యక్తికి వచ్చేటువంటి అవకాశం ఉందన్నాం. కానీ ఇవాళ రేపట్లో అన్ని రకాల పరీక్షలు చేయడం మూలంగా ఈ రక్తం మార్పిడి మూలంగా హెచ్ఐవి వచ్చేటువంటి అవకాశం దాదాపుగా లేదని చెప్పొచ్చు.
కానీ మీరు చెప్పిన రెండో పాయింట్లో ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు అంటే గర్భంలో ఉన్న పిల్లలకు హెచ్ఐవి రాదు అని చెప్పేసి మనం విన్నాం. కాకపోతే మీరు ఇప్పుడేమో అదే వాళ్ళకు కూడా సంక్రమిస్తుంది వస్తుంది అని కూడా అంటున్నారు. ఇదేంటి సార్ అది సార్? అంటే గర్భిణి ఆమె సరైన వైద్యం తీసుకుంటూ ఉంటే 190 మంది బిడ్డలకి రాదండి. ఓకే. ఇంకా సిజేరియన్ సెక్షన్ చేసి కనుక నెలలు నిండకుండానే నొప్పులు ప్రారంభం కాకుండా 1-2 వారాల ముందే కనుక సిజేరియన్ ఆపరేషన్ ద్వారా కూడా తీయటం వల్ల కూడా 198-99 మందికి రాదు. కానీ ఆ 1% ఉంటుంది కదా. సో ఆ 1% మనకు చాలా ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ సెక్షువల్ యాక్ట్లో ఒక 1000 సార్లకి 4 లేదా 5 సార్లు మాత్రమే వస్తుంది. 1000 సెక్షువల్ యాక్ట్స్ జరిగితే దాంట్లో 4 లేదా 5 సార్లు మాత్రమే హెచ్ఐవి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం 100 సార్లలో ఒకళ్ళిద్దరికి బిడ్డలకి వస్తుందని అనుకోవడం, లేదా 10 మంది బిడ్డలకి వస్తుంది అనుకోవడం, అది చాలా ఎక్కువ పర్సంటేజ్. కౌంట్ ఎక్కువే ఉంటుంది. ఎస్. ఓకే. అంటే దీనికి సంబంధించి మందులు వాడుతూ ఉంటారు కదా సార్ ఎవరైనా కానీ? మందులు వాడుతున్నది అది ఎక్స్పెన్సివా ఎక్కువగా ఆ మందులు కానీ? అలా ఏం లేదండి. ఇప్పుడు ప్రభుత్వం అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ అట్లానే కొన్ని ఏరియా హాస్పిటల్స్ నుంచి కూడా ఈ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేటువంటిది నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఇస్తున్నారు. ఇది అంతర్జాతీయ వితరణ సంస్థలు యుఎన్ఎయిడ్స్, WHO వాటి నుంచి కొంచెం తగ్గిపోయినా భారతదేశం కూడా వాళ్ళ ప్రభుత్వం పేదలందరికీ కూడా అందరికీ ఇస్తుంది. అలాగే ప్రైవేట్గా కూడా నాలాంటి వాళ్ళు చాలామంది వైద్యం చేస్తూ ఉన్నాం. ఇది ఒక 3,000 రూపాయల నుంచి ఒక 10,000 రూపాయల వరకు నెలకి ఖర్చు అవుతుంది. అది వివిధ వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి, ఎంతకాలం నుంచి మందులు వాడుతున్నారు. సెకండ్ లైన్ అనుకోండి, అది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. థర్డ్ లైన్ అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇట్లా ఒక 2,000-3,000 రూపాయల నుంచి ఒక 10,000 రూపాయల వరకు మందులు నెలకి అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. అలాగే ఈ ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు యూజువల్గా ఎవరికైనా తెలిసింది అని అంటే కుప్పకూలిపోతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళలో ఉన్న మనోస్థైర్యం కానీ కంప్లీట్గా అవుట్ అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలన్నా లేదు నా లైఫ్ ఇంతటితో ఎండ్ అని అనుకునే వాళ్ళకు యాజ్ ఎ డాక్టర్గా మీరు ఏం సజెషన్ ఇస్తారు సార్? ఇప్పుడు రోజులు మారాయండి. గతంలో అంటే ఇప్పుడు ఎక్కువ జబ్బు కంటే కూడా సమాజం యొక్క నిరాదరణకి, సమాజంలో అవమానకరమైనటువంటి పరిస్థితికే వాళ్ళు భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఆ రకంగానే వాళ్ళు దూరంగా చేరిపోయి కుమిలిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇవాళ రేపట్లో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు దీర్ఘకాలం జీవిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలో పూర్తిగా లెక్కలు అందుబాటులో ఉండే వాళ్ళు ఏం చెప్తారంటే అమెరికన్ సగటు ఆయుష్ ప్రమాణం 80 సంవత్సరాలు. హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల యొక్క ఆయుష్ ప్రమాణం 72 సంవత్సరాలు. అంటే 90% ఆయుష్ ప్రమాణం ఏదైతే సాధారణ ప్రజల యొక్క ఆయుష్ ప్రమాణంతో పోల్చినప్పుడు వీళ్ళు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు 90% మేరకు ఆయుష్ ప్రమాణం ఉంది. కాబట్టి ఈ హెచ్ఐవి అనేటువంటిది గతంలో లాగా ఇది ప్రాణాంతకం అయితే కాదు. దీర్ఘకాలం మందులు వాడుతూ చక్కగా ఇతరులాగే అన్ని పనిపాట్లు చేసుకుని బతికేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి హెచ్ఐవి సోకిన తర్వాత పార్ట్నర్ తోటి లేకపోతే కుటుంబ సభ్యులతోటి జాగ్రత్తగా ఇది చర్చించుకుని వాళ్ళు ఆందోళనకు గురి కాకుండా వాళ్ళు కూడా కుటుంబ సభ్యులు కూడా ఆదరించిన రోజున ఈ వ్యాధిని తో పాటు చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం ఉంది. మరి అమెరికాలో అయితే సుమారు సగటున 72 సంవత్సరాల వరకు బతికే అవకాశాలు ఉంటాయి అంటున్నారు. మరి ఇండియాలో సార్? అలాంటి స్టడీస్ మనకి పెద్దగా అందుబాటులో ఉండవండి. ఓకే. సో దాని మీద మనం వ్యాఖ్యానించాలి. కానీ నేనైతే ఒకటి చెప్పగలను. నేను 25 ఏళ్ల క్రితం వైద్యం ప్రారంభించినప్పుడు బతుకులు వచ్చిన వాళ్ళు ఇవాళ కూడా ఆనందంగా ఆరోగ్యంగా చక్కగానే బతుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మెయిన్గా ఇప్పుడు ఈ హెచ్ఐవికి సంబంధించి సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు సార్? అంటే కొంతమంది తెలియకోకుండానే వచ్చింటుంది. సో కొన్ని రెగ్యులర్గా వస్తూ ఉన్నది. సో ఉన్నాయంటే దాన్ని కనుక్కోవడం ఎలా? ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం మనం గమనికలోకి తీసుకోవాలి. హెచ్ఐవి అనేటువంటిది దాని అంతటా అది ఏమి చేయదు. హెచ్ఐవి క్రిమి సోకిన తర్వాత చాలా సంవత్సరాలకి నెమ్మదిగా ఈ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. ఓకే. ఏవైతే CD4 లింఫోసైట్స్ అంటామో ఆ లింఫోసైట్స్ని అవి వ్యాధి నిరోధక శక్తిలో కీలకమైనటువంటి వ్యవస్థలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణంగా 450 నుంచి 1500 వరకు ఉంటాయి కణాలు. సో ఇదేమవుతుందంటే హెచ్ఐవికి సోకిన తర్వాత నెమ్మదిగా తగ్గిపోయిన తర్వాత ఒక 200కి లేకపోతే అంతగా తగ్గిపోయినప్పుడు వీళ్ళు రకరకాల జబ్బులకు గురవుతుంటారు.
ఈ రకరకాల జబ్బులు ఏమున్నాయంటే వాళ్ళేమి కొత్తగా వేరే జబ్బులకి ఏమి ఉండవు. మన సమాజంలో ఏమున్నాయి అవే జబ్బులకి వాళ్ళు గురవుతుంటారు. మన సమాజంలో ప్రధానంగా ఏముంటుంది, ఏదో మనం ఏంటి ఇది కొంచెం తిండి పడలేదు లేకపోతే ఎక్కడో ఏదో తిన్నాం అనుకుంటే ఓ విరేచనలు పట్టుకుంటాయి. వాళ్ళకి విరేచనలు తరచుగా అవుతుంటాయి. అట్లనే కొంచెం ఎక్స్పోజ్ అవుతుంటే కొంచెం వాతావరణం మందలేదు కొంచెం అలసటకు గురయ్యామంటే మనకి జలుబు చేస్తూ ఉంటుంది. ఆ జలుబులు అవి చాలా ఇంకా కొంచెం ముందుకెళ్తే న్యూమోనియస్ అవి చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. తరచూ జ్వరం రావటం, అలాగే విరేచనాలు రావటం, టీబీ జబ్బు రావటం. ఇంకా ఈ లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చెప్పుకోవాలంటే మనిషి శరీరంలో నిరంతరం వాతావరణంతో కాంటాక్ట్లో ఉండేటువంటిది మన చర్మం. అవును సార్. ఈ చర్మ వ్యాధులు అనేటువంటి చాలా కామన్గా వస్తాయి. రకరకాల దురదలు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, కొండొకచో ఏదైతే హెర్పిస్ జోస్టర్ అంటాం మనం, సర్పి అలాంటిది అంటాం, చల్ది అని కొన్ని చోట్ల అంటూ ఉంటారు అలాంటివి. అట్లానే ఆ తర్వాత మన శరీరం అలా రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి, గజ్జి ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా తర్వాత యాబ్సిసెస్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. తర్వాత ఇంకోటి ఎక్కువగా వాతావరణంతో మన నిత్యం శ్వాసించడం మూలంగా ఈ శ్వాసించేటువంటి దీంట్లో గాల్లో ఉండేటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అండ్ ఈ పారాసైట్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్తాం. రకరకాలైన వైరల్ న్యూమోనియాస్ లేకపోతే బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా తర్వాత వచ్చేటప్పటికి ఈ తిండి ద్వారా మనం తిండి ద్వారా తీసుకుంటాం. అది విరేచనాలు లేకపోతే కడుపులో టీబీ లేకపోతే కడుపు ప్రేగు వాపు, ఇలాగా కొలిసిస్టైటిస్, ఇట్లాంటి రకరకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి అన్నమాట. తర్వాత కాలంలో మీకు చెప్పుకోవాలంటే ఈ మెదడు జబ్బులు, ఈ కిడ్నీ జబ్బులు అలాంటివి అవి తక్కువ. ఇవి ఈ క్రమంలో వస్తాయి. చర్మ వ్యాధులు, తర్వాత ఊపిరితిత్తుల వ్యాధులు, న్యూమోనియా, టీబీ జబ్బులు, తర్వాత వచ్చేటువంటి ప్రేవులకి సంబంధించినటువంటి జబ్బులు, తర్వాత మెదడుకి సంబంధించిన జబ్బులు ఈ క్రమంలో వస్తాయి. మెయిన్గా హెచ్ఐవి అనేది ఇమ్యూని సిస్టమ్నే దెబ్బ కొడుతూ ఉంటుంది కాబట్టి ఇవి తరచుగా వస్తూ ఉంటాయి. ఇక ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఒకసారి అంత నీరసపడిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇంకా కోలుకోరు తిరగరు అని అనుకోక్కర్లేదు. వాళ్ళు మళ్ళీ తిరిగి మామూలు మనుషులు అవుతారు, పూర్తి ఆరోగ్యం సంతరించుకుంటారు. ఒకసారి యాంటీరిట్రోవైరల్ థెరపీ అట్లనే ఏదైతే జబ్బు అక్కడికి ఉందో ఆ జబ్బుకు సంబంధించిన వైద్యం చేసినప్పుడు వాళ్ళు పూర్తి మామూలు మనుషులు అవుతారు, మళ్ళీ ఆరోగ్యం సంతరించుకొని కష్టపడి పనిచేసేటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు. ఓకే సార్, ఇంకొకటి ప్రజల మధ్యలో ఈ ఎయిడ్స్ గురించి వాళ్ళు ఒక అపోహ అనుకోవాలనో లేకపోతే అది తెలిసి తెలియకతనమో అనుకోవాలనో కానీ ఒక ముద్దు ద్వారా ఈ హెచ్ఐవి అనేది కూడా ట్రాన్స్మిట్ అవుతుందా? ముద్దు ద్వారా అంటే ఇప్పుడు లాలాజలంలో హెచ్ఐవి అనేటువంటి ఉండదండి. తర్వాత లాలాజలంలో కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మన నోట్లో మనకి చాలా ఫ్లోరా అంటాం, అవి నార్మల్ మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి ఇవన్నీ. ఇప్పుడు మనకి శరీరం ఇన్ అండ్ అవుట్ మనకి శరీరం మీద లేని బ్యాక్టీరియా, వైరస్లు ఎంత శరీరం అంతా వ్యాపించి ఉంటాయి. అంటే ఊపిరితిత్తులో ఉంటాయి, కడుపులో ఉంటాయి, ప్రేవుల్లో ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి. సో నోట్లో కూడా ఉంటాయి. సో ఈ నోట్లో రకరకాలైనటువంటి ఎంజైమ్స్ అవి విడుదలవుతూ ఉంటాయి. వీటి వల్ల మనకి హానికరమైన బ్యాక్టీరియా పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి ఎంజైమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నోట్లో వైరస్ పెరిగేటువంటి అవకాశం ఉండదు. లాలాజలంలో వైరస్ అనేటువంటిది దాదాపుగా నెగ్లిజిబుల్ లేదని చెప్పొచ్చు. ఇంకా డైరెక్ట్గా ఏదైనా పెద్ద పెద్ద పుళ్ళు ఉండిపోయి అలాంటి చొప్పుడు మనకి తెలిసి అటువంటి పరిస్థితులు ఎవరు ముద్దుకి అనేటువంటిది ప్రయత్నించరు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో వైరస్ ఉంటుంది అనేటువంటి అనుకోవాలి. రెండు వైపులా నోట్లో ఏమైనా పుళ్ళు ఉండి రెండు వైపులా ఏమైనా ఉంటే ఉన్న వాళ్ళ నుంచి లేని వాళ్ళకి సంక్రమించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ సాధారణమైన పరిస్థితుల్లో అది ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నోటి ఆరోగ్యంగా ఉన్నప్పుడు, చక్కగా ఉన్నప్పుడు ఈ వైరస్ అనేటువంటిది హెచ్ఐవి అనేటువంటిది ముద్దు ద్వారా వచ్చేటువంటి అవకాశం దాదాపు లేదండి. ఓకే, ఈ హెచ్ఐవి గురించి అయితే మీరు ఇప్పటివరకు ఎన్నో వ్యాసాలు రాశారు, ఎంతోమందికి అవగాహన ఇప్పించారు. కానీ 2020లో వచ్చిన కరోనా నుంచి మీ స్టైల్ అనేది కూడా కంప్లీట్ మారిపోయింది. సో ఏంటంటే దాంతోపాటు ఈ కరోనా గురించి కూడా మీరు ఇచ్చిన మందు కానీ, సో ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఏదైతే ఉంటుందో సో అది కూడా అంత ఎఫెక్టివ్గా పని చేయడం కానీ, సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్? అసలు 2020లో మొదటి వేవ్ మార్చి, ఏప్రిల్, మే ఆ టైంలో వచ్చినప్పుడు 1/3 ఆఫ్ పేషెంట్స్ 35% మంది చనిపోయిన వాళ్ళలో గుండెలోను తర్వాత ఊపిరితిత్తుల్లోనూ రక్తం గడ్డ కట్టడం మూలంగా థ్రాంబో ఎంబాలిజం అంటాం, లేదా థ్రాంబస్ ఫార్మేషన్ మూలంగా చచ్చిపోయారు. ఓకే, అది అప్పుడే ఏదైతే ఈ కెడావర్ టెస్టుల మూలంగా ఈ శవ పరీక్షల మూలంగా తెలిసిపోయింది. ఈ వైద్య ప్రపంచానికి మొట్టమొదట తెలిసింది.
మనకి ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకోవాలంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్లందరికీ కూడా రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇచ్చారు, హెపారిన్ లాంటివి, ఇలాంటి మందులన్నీ ఇచ్చారు. సో డిశ్చార్జ్ అయిన పేషెంట్లకి వాళ్ళకి వేరే కొన్ని మందులు ఇచ్చారు. చాలామంది ఓపీ పేషెంట్లు ఏదైతే పెద్ద తీవ్రంగా కాకుండా పెద్ద హాస్పిటలైజ్ అవ్వాల్సిన స్థితిలో కాకుండా కొద్దిపాటి అనారోగ్యం మాత్రమే చేసినటువంటి కోవిడ్ ఉన్న వాళ్ళకి ఈ రక్తం గడ్డ కట్టకుండా ఉండేటువంటి మందులు ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ వైరస్ వచ్చినప్పుడు, ఈ కరోనా వైరస్ సోకినప్పుడు అక్కడ ప్యాథోఫిజియాలజీ అంటాం మేము, శరీరంలో జరిగేటువంటి ఈ రోగంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అనేటువంటిది మనం గమనిస్తే, ఒకటి ప్రధానంగా రక్తం గడ్డగడ్డం మూలంగా చనిపోతున్నారు. అంతకంటే ముందు మనకి ఒక ఊపిరితిత్తుల వాపు, దాని మూలంగా విపరీతమైన ఆయాసం, ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పడిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అట్లనే ఎప్పుడైతే ఇక్కడ డ్యామేజ్ జరిగిందో ఒక ఇన్ఫెక్షన్ మూలంగా మనం శ్వాసించేటువంటి గాలిలో ఉండేటువంటి మనకు ప్రధానంగా వచ్చేటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా సోకుతున్నాయి. ఓకే. సో ఈ మూడింటిని, ఏదైతే వాపు, అట్లనే ఈ రక్తం గడ్డగట్టడం, అట్లనే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీన్ని నేను ICI అన్నాను. ది ఇన్ఫ్లమేషన్ అంటే వాపు, కోయాగ్యులేషన్ ఆర్ క్లాటింగ్, రక్తం గడ్డగట్టడం, అది ఇన్ఫెక్షన్ అంటే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ మూడింటిని అడ్రస్ చేయాలి, ఏదైతే ఇక్కడ మనకు ప్యాథోఫిజియాలజీ ఉందో దీన్ని మొత్తంగా అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో నేను సెకండ్ వేవ్లో ఏప్రిల్ 17, 2021 డెల్టా వేవ్ ప్రారంభమైనప్పుడు, ఉధృతంగా మొదలైనప్పుడు మన దీనికి సంబంధించి మూడింటిని అడ్రస్ చేస్తూ ఎవరైతే తేలికపాటి వైరస్ ఇన్ఫెక్షన్, కరోనా వైరస్తో ఇన్ఫెక్షన్తో, కోవిడ్తో బాధపడుతుంటారు, కోవిడ్ అనకూడదు దాన్ని, అంటే కోవిడ్ అనేది ఒక సీరియస్ పరిస్థితి. సో కరోనా వైరస్ ఒక జలుబుకు మించి ఒక జ్వరం, దగ్గు, బాగా కొంచెం ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటికి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి నేను హోమ్ కేర్ కిట్ని ప్రతిపాదించాను. ఈ ఏవైతే చెప్పుకున్నాం మనం ICI, ఈ మూడింటిని అడ్రస్ చేస్తూ, ఇన్ఫ్లమేషన్ అడ్రస్ చేస్తూ ప్రెడ్నిస్లో, కోయాగ్యులేషన్ లేదా క్లాటింగ్ లేదా గడ్డగట్టడాన్ని అడ్రస్ చేస్తూ యాస్పిరిన్, అట్లనే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని దాన్ని ట్రీట్ చేయడం కోసం లేదా రాకుండా ఉండడం కోసం అనేటువంటిది ఒక ఎజిత్రోమైసిన్, ఈ మూడింటిని ప్రధానంగా ఇస్తూ మిగతా కాఫ్ సిరప్, అట్లనే సిట్రజిన్ ఇలాంటివి ఇస్తూ నేను వైద్యం నా ఫేస్బుక్లో అందుబాటులో ఉంచాను. తెలుగు రాష్ట్రాల్లో ఇది నేను చెప్పింది చాలా వాస్తవికంగా ఉంది, చాలా సబబుగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో చాలా అంటే చాలా విపరీతంగా నా ట్రీట్మెంట్ ప్రోటోకాల్ని ఫాలో అయ్యారు. నేను ఆ ట్రీట్మెంట్ని పెన్నుతో రాసి, స్కెచ్ పెన్నులతో రాసి మందులని పెట్టి ఫోటో తీసి పెట్టాను అవి, ఎందుకంటే ఎవరో ఒకళ్ళు నేనే చెప్పేసాను అనుకోకుండా ఉండడానికి. సో నా రాతతో పెట్టాను అది. అది ఒక 8 నెలలు 9 నెలల కాలం కేవలం నా వాళ్ళ మీదే తిప్పి నేను ప్రచురించాను. ఒమిక్రాన్ వేవ్ వచ్చే వరకు ఒక 20,000 షేర్లు అయి ఉంటాయండి దఫాలుగా. ఒమిక్రాన్ వేవ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ అప్డేటెడ్ గైడ్లైన్స్ ఇచ్చాను. జనవరి 20, 2022 ఇచ్చినటువంటి అప్డేటెడ్ గైడ్లైన్స్ ఒకే రోజు ఒకే పోస్ట్ 13,000 షేర్లు నా ఫేస్బుక్ మీద అయిందండి. ఇవి కాకుండా వాట్సాప్ షేర్లు ఉంటాయి, కాపీ పేస్ట్ షేర్లు ఉంటాయి, ఇవన్నీ చాలా లక్షలాది మంది. ఇట్స్ హార్టనింగ్, ఎవరైనా చూపించి ఇది అంటే నేనంటే ఇది మేము చాలాసార్లు చూసాం సార్, మేము ఇవి కూడా వాడాం సార్ అని చెప్తూ ఉంటాను ఎక్కడికి వెళ్ళినా, నాకు పరిచయం లేని చోట్ల కూడా. సో ఇట్ ఈస్ ఎ హార్టనింగ్ థింగ్. అండ్ నేను ఏదైతే చెప్పాను అదే వాళ్ళ వాస్తవం అవుతుంది. ఇప్పుడు గుండెపోట్లు అనేటువంటివి కోవిడ్ వచ్చిన తర్వాత చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. మనం చూడండి, అపారెంట్గా చూడడానికి పూర్తి ఆరోగ్యంగా మంచి ఫిట్నెస్తో ఉన్నటువంటి మనుషులే కుప్పకూలిపోయి గుండెపోటుతో చనిపోతున్నారు. ఈవెన్ రీసెంట్గా కూడా సార్ కరోనా వైరస్ కానీ ఆ ఒక ప్రభావం నుంచి మనము దాటుకొని వచ్చి సుమారు ఒక 3 years అవుతుంది అనుకుందాం అప్రాక్సిమేట్లీ. 3 years తర్వాత కూడా ఇంకొంతమంది అయితే ఇలా చనిపోవడము, అంటే ఏజ్లో ఉన్న పర్సన్, ఒక 27 years ఉన్న అబ్బాయి మొన్న షటిల్ ఆడుతూ కూడా అట్లా సడన్గా కుప్పకూలిపోయాడు. సో అదేంటో అర్థం కాలేదు. ఇంకొంతమంది అలా కొన్ని తెలియని రాని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు అంటే ఇది కరోనా వల్ల అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. కోవిడ్ 3 సంవత్సరాల కాలంలో 70 లక్షల మంది కోవిడ్ సంబంధించిన కారణాలతో చచ్చిపోయారు. అయితే అంతకు ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు ఎక్సెస్ డెత్స్ అంటాం, అదనపు మరణాలు ప్రపంచవ్యాప్తంగా, నేను చెప్పింది ప్రపంచవ్యాప్తంగా 1.5 కోటి అదనపు మరణాలు సంభవించాయి. ఓకే, ఎస్. ఈ అదనపు మరణాలకి కోవిడ్ డైరెక్ట్ రిలేషన్ లేదు. వాళ్ళు కోవిడ్ వచ్చినప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు చనిపోలేదు వాళ్ళు. ఇందులో ఎక్కువ భాగం గుండె జబ్బులతో చనిపోయారు, గుండె పోటులతో చనిపోయారు, అంటే మెదడులో స్ట్రోక్తో చనిపోయారు. సో
ఈ కోవిడ్కి సంబంధించి కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్లు ఏవైతే బుడిపిలాగా ఉంటాయో ఈ స్పైక్ ప్రోటీన్ దానికి రక్తాన్ని గడ్డకట్టించేట గుణం ఉంది. ఏదైతే మనం మొదటి వేవ్లో చెప్పుకున్నాం 1/3 జబ్బులు అనేటువంటివి ఊపిరితిత్తులో రక్తం గడ్డకట్టడం మూలంగా చనిపోయారు అనుకున్నాం. సో ఈ విషయాన్ని ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఈ మెడికల్ ఫ్రెటర్నిటీ అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా కొన్ని సంవత్సరాల పాటు పరిశోధనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడుకో దానికి సంబంధించి గైడ్లైన్స్ వస్తాయి. అప్పటికే జరగాల్సిన నష్టం ఇలాంటి కోవిడ్ లాంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకని నేను మొదటి నుంచి కూడా కోవిడ్ అనేటువంటిది ఒక గుండె జబ్బు, అప్పటికే ఛాతీలో నొప్పో, లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే అప్పటికే ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్ళు, లేకపోతే మెదడులో స్ట్రోక్ వచ్చి రక్తం గడ్డగడ్డం మూలంగా ఈ పక్షపాతం వచ్చిన ఇలాంటిది ఎలా పరిస్థితి ఉంటుందో అలాంటి సీరియస్ కండిషన్ లాగా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే యాస్పిరిన్ ఇస్తామండి. యాస్పిరిన్ సెకండరీ ప్రివెన్షన్ అంటాం. సో దాని మూలంగా ఏమవుతుందంటే ఒక 33 మందికి యాస్పిరిన్ ఇస్తే ఒకళ్ళు ఇలాంటి సమస్యకి గురి కాకుండా, ఇది ఒక స్ట్రోక్, ఒక పక్షవాతం కానీ లేకపోతే గుండెపోటుకు కానీ ఇలాంటి గురి కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో అంటే 33లో ఒకటి అంటే చాలా మంచి నంబర్. 33 మందికి ఒక 32 మందికి అదనంగా ట్రీట్ చేసినా కానీ ఒకళ్ళకి రక్షణ ఉంటారు కదా. సో ఇవి నిరూపితమైనటువంటి విషయాలు యాస్పిరిన్ ఇవ్వడం. నేనేం చెప్తానంటే ఈ ఏదైతే ఒక గుండె జబ్బు, ఛాతీ నొప్పి, యాంజినా అంటాం, లేకపోతే షుగర్ ఉంటుంది, హై బీపీ ఉంటుంది, లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా ఒకసారి ఏదైనా మెదడులో క్లాట్ అయి ఉండొచ్చు, టీఐఎస్ అంటాం, ట్రాన్సియంట్ ఇస్కిమిక్ అటాక్స్ అంటాం. కొద్ది కాలం పాటు ఏదో ఒక చెయ్యో ఏదో కాళ్ళు లాగేసి మళ్ళీ మామూలు అయిపోతుంటారు, లేదా ఒక కళ్ళు ఏదైనా అయ్యి మళ్ళీ మామూలు అయిపోతారు. ఇట్లాంటివి ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఇచ్చేటువంటి వైద్యం మళ్ళీ అలాంటి వాటికి గురవ్వకుండాను, ప్రాణాపాయం కాకుండా ఉండడానికి, స్ట్రోక్కి లేదా గుండెపోటుకి గురవ్వకుండా ఉండడానికి ఈ ప్రొఫైలాక్సిస్గా సెకండరీ ప్రివెన్షన్ కింద ఇస్తున్నాం. ఓకే. దీన్ని కూడా కోవిడ్ని కూడా ఆ రకంగా ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద, స్ట్రోక్కి అట్లనే గుండెపోటుకి కోవిడ్కి గురయ్యినటువంటి వ్యక్తి చాలా అవకాశం ఉంది కాబట్టి దీన్ని కూడా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ కింద తీసుకుని మిగతా ఆ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుని, అంటే కడుపులో బ్లీడింగు లేదా అల్సర్లు ఇలాంటి ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు ఇవి. సో అవన్నీ గమనించి వీళ్ళకి కూడా యాస్పిరిన్ ఇవ్వాలనేటువంటిది నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను. ఓకే. 2024 నవంబర్లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ యొక్క జర్నల్ ఆర్టీరియోస్క్లెరోసిస్, థ్రాంబోసిస్ అండ్ వాస్కులర్ బయాలజీ అనేటువంటి జర్నల్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు హైజర్ అనేటువంటి ఒక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో బ్రిటన్లో జరిగినటువంటి ఇవన్నీ పోల్చి చూశారు. 10,005 మంది కోవిడ్ బాధితుల్లోనూ అట్లనే కంపేర్ చేసి మిగతా ప్రజల్లోనూ 3 ఏళ్లలో ఎట్లా వచ్చినాయి ఏంటని చూస్తే, ఏదైతే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారో తీవ్రమైన కోవిడ్ వచ్చి వాళ్ళకి 4 రెట్లు గుండెపోటుకి గురయ్యేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ ఉంది. ఎస్. అలాగే తేలికపాటి కోవిడ్తో ఏదైనా ఓపీ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయి ఉన్నారు కోవిడ్, అలాంటి వాళ్ళు 8,000 మందిని చూశారు. ఆ 8,000 మందిలో రెట్టింపు పైనే గుండెపోట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ఇంకా ఎక్కువ? నో, రెట్టింపు అంటే ఒకరికి వచ్చేది ఇద్దరికి వస్తుంది. వీళ్ళకి ఏమంటే ఒకరికి వచ్చేది 4గురికి వస్తుంది. ఓకే. ఓకే. హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి, వీళ్ళకి ఛాన్స్, ఇంటెన్సివ్ కేర్ ఉన్న వాళ్ళకి. ఓకే. కోవిడ్ యొక్క లేదా కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రతకి సంబంధం లేకుండా ఖచ్చితంగా కోవిడ్కి గురైన ప్రతి ఒక్కరికి కూడా ఈ గుండెపోటు రిస్క్ అనేటువంటిది రెట్టింపు అయిపోయింది అనేటువంటి విషయాన్ని వీళ్ళు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించారు. సార్, ఈ కరోనా వ్యాక్సిన్స్కి అండ్ గుండెపోట్లకి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? అంటే వ్యాక్సిన్ అనేటువంటిది ఈ దానికి సంబంధించి అధ్యయనాలు ఏం లేవు. సో ఆ వ్యాక్సిన్కి మనం లింక్ చేయలేము. కానీ కోవిడ్ బాధితులకి మాత్రం ఖచ్చితంగా గుండెపోటుకి సంబంధించినటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళ గుండెకు పోటుకి గురయ్యేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తమ వైద్యుడిని సంప్రదించి యాస్పిరినో లేకపోతే క్లోపిడోగ్రిలో ఇలాంటి మందులు తీసుకోవడం, వాళ్ళ యొక్క పర్యవేక్షణ తీసుకోవడం అనేది చాలా మెరుగైన పరిస్థితి. ఆ రకంగా కనుక తీసుకుని ఉంటే, ఈ విషయాన్ని ముందే కనుక మనం గుర్తించి ఉంటే ఏమీ లేదు, అక్కడ ఉన్న విషయాలను గమనించాలి. అంతకుముందు ఏం జరిగింది, అందరికీ రక్తం గడ్డగట్టి చనిపోయారు 1/3 పీపుల్. సో మనం వీళ్ళకి యాస్పిరిన్ ఇద్దాం అని అనుకుంటే ఇట్లాగా అవ్వదు కదా. కాకపోతే సాంప్రదాయంగా
ఈ వైద్య పరిశోధనలు అనేటువంటి వాటి యొక్క గైడ్ లైన్స్, సూచనలు ఇవన్నీ అమల్లోకి రావడం దశాబ్దాలు, సంవత్సరాల తరబడి జరుగుతుంటుంది. అట్లానే జరిగిపోయింది. కానీ దీనికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా గమనికలోకి తీసుకోవాలని నేను కోవిడ్కి ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళందరికీ సూచిస్తున్నాను. అలాగే కోవిడ్ టైంలో కూడా ఎక్కువ అందరికీ ప్రచలితమైన పేరు, అది కూడా మందుల్లో ఏది అంటే అది పారాసెటమాల్, డోలో అని కూడా మనం పిలుచుకుంటూ ఉంటాము. సో అది ఒక ట్యాబ్లెట్ లాగా కాకుండా పిప్పర్మెంట్లు మింగినట్టు కూడా ఇప్పటికీ జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, ఏమొచ్చినా కానీ పారాసెటమాల్ తీసుకోవడం బాగా అలవాటు చేసేసుకున్నారు. ఏంటంటే అప్పటి నుంచి అలా ఒక ట్రెడిషన్లా ఫాలో అయిపోతున్నారు. ఈ టూ మచ్ ఆఫ్ పారాసెటమాల్ మరి బాడీకి మంచిదా? అసలు పారాసెటమాల్ కాదు, ఈ జ్వర నివారణ లేదా జ్వరం తగ్గించడానికి వాడేటువంటి NSAIDs అంటాం. వీటి యొక్క పని విధానం ఏంటంటే రక్తనాళాలని వ్యాకోచింపజేసి చెమటలు పట్టేస్తాయి. ఆ రకంగా టెంపరేచర్ తగ్గిపోతుంది. ఓకే, సింపుల్. మీరు పారాసెటమాల్ జ్వరం ఉన్న వాళ్ళకి ఒక మాత్ర వేస్తే ఏమవుతుంది, చెమటలు పడిపోతుంది. దాంతోపాటు మీరు గమనించాల్సింది, మన జ్వరం తగ్గింది అనుకోండి, విపరీతమైన నిస్సత్తు వచ్చేస్తుంది. చాలాసార్లు లేచి బాత్రూమ్కి వెళ్తున్నో లేకపోతే లేచి వెళ్తూ కళ్ళు తిరుగుతున్నాయని చెప్తారు, పడిపోతూ ఉంటారు కూడా. సో ఈ రక్తనాళాలను వ్యాకోచింపజేసి ఈ పారాసెటమాల్ లేకపోతే ఇంకొక ఇతర జ్వర నివారణలు ఏవైనప్పటికి కూడా అవి రూట్ కాజ్ మీద ప్రభావం చూపించట్లేదు. ఒక ఇన్ఫెక్షన్ అనుకుందాం, ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించి కాదు ఇది వైద్యం. నీకు కొంత సాంత్వన ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఏదో ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, లేకపోతే జ్వరం, ఏదో ఒళ్ళు కాలిపోతుంది, అది తగ్గడం అనేటువంటిది జ్వరం తగ్గడం కాదు, ఒంటి ఉష్ణోగ్రత మాత్రమే తగ్గింది. ఆ ఇన్ఫెక్షన్ అనేటువంటిది అలాగే ఉంది. దానికి సంబంధించి డాక్టర్ పర్యవేక్షణలో యాంటీబయాటిక్ వాడుకోవాలా, యాంటీవైరల్స్ వాడుకోవాలా, ఏం వాడుకోవాలి, అసలు ఏంటి పద్ధతి అనేటువంటిది మనం చూసుకోవాలి. సో చాలామంది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే జ్వరం అనేటువంటిది ఈ యొక్క ప్రకృతి మానవుని యొక్క పరిణామ క్రమంలో ఒక బెనిఫిషియరీ ఫ్యాక్టర్ అనమాట. బెనిఫిషియరీ ఫ్యాక్టర్, ఎస్. అది సింపుల్గా చెప్పాలంటే పెన్సిలిన్, మనకు సిఫిలిస్ విన్నారు. సిఫిలిస్ అనేటువంటిది ఈ 1900 అట్లా 1800 ఆ టైంలో చాలా పెద్ద సమస్య, ప్రపంచంలో అతిపెద్ద సమస్య. సెకండరీ సిఫిలిస్ అయ్యి రావడం, టెరిషియరీ సిఫిలిస్ రావడం, ఇవన్నీ అదే సుఖవ్యాధి, ట్రిపనెమా ప్యారడైమ్ అనేటువంటిది. ఇవాళ రేపట్లో పెన్సిలిన్ అనేటువంటిది చాలా సింపుల్గా సిఫిలిస్ని ట్రీట్ చేయొచ్చు. అయితే సిఫిలిస్కి ఒక ట్రీట్మెంట్ చేసేవారు ఒకప్పుడు. ఎందుకంటే సిఫిలిస్ అనేటువంటిది చాలా పెద్ద జబ్బు ఒకప్పుడు. అంటే మనకి మందులు అందుబాటులో రావడం చాలా సింపుల్ అయిపోయింది. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళకి మలేరియాని కలగజేసి, మలేరియాలో ఏమవుతుంది, 104, 105 ఫీవర్ వచ్చేస్తుంది, విపరీతం టెంపరేచర్, చలి, కుదుపు వచ్చేస్తుంది. అప్పుడు 2 రోజులు 3 రోజులు ఆ మలేరియాతో అలా బాధపడిన తర్వాత అప్పట్లో ఏ మందులు లేవు. ఈ యాస్పిరిన్, సాలిసిలిక్ యాసిడ్స్ అవి ఉండేవి, ఎస్టైల్ సాలిసిలిక్ యాసిడ్స్ అవి ఉండేవి. అవి ఇచ్చి జ్వరం తగ్గించేవారు. అట్లాగే ఆ మలేరియాకి క్వినైన్ వాడి ఆ మలేరియాని కూడా ట్రీట్ చేసేవారు. సో ఈ టెంపరేచర్ పెంచడం వల్ల ఈ సిఫిలిస్ జబ్బు తగ్గిపోయేది. సో ఆ రకంగా ఈ టెంపరేచర్ పెంచడం అనేటువంటిది చాలా మనకి జబ్బును కలుగజేసేటువంటి బ్యాక్టీరియాలకి, వైరస్కి హోస్టైల్ ఎన్విరాన్మెంట్, అది ప్రతికూలకమైనటువంటి వాతావరణం మనకి జబ్బులు కలిగజేసేటువంటి సూక్ష్మక్రిములు అనేక వాటికి. సో అలాంటి వాతావరణాన్ని మనం కిల్ చేసేసి ఊరికి ఒక చాక్లెట్ లాగా కొద్దిపాటి సహనం కూడా లేకుండా కొద్దిపాటి నెలతో ఉండగానే ఒక ట్యాబ్లెట్ వేసేసుకోవడం, ఒక పారాసెటమాల్, ఐబుప్రోఫెన్, ఎసోక్లిఫెనాక్, డైక్లోఫెనాక్ వేసేసుకోవడం. దాని మూలంగా వీళ్ళు ఏమవుతుందంటే వ్యాధి నిరోధక శక్తి కూడా ఆప్టిమమ్ లెవెల్లో పనిచేయదు. కొన్ని కెమికల్స్ విడుదలవుతుంటే ఆ కెమికల్స్ అవి ఫైటింగ్కి ఉపయోగపడతాయి, అవి కూడా తగ్గిపోతాయి. మన శరీరం వ్యాధితో పోరాడడానికి రిలీజ్ అయ్యే కొన్ని కెమికల్స్ కూడా తగ్గిపోతాయి, ఏదైతే నువ్వు టెంపరేచర్ తగ్గించడం వల్ల. ఓకే. సో టెంపరేచర్ తగ్గించడం వల్ల ఈ సంబంధితమైనటువంటి వైరస్ లేదా బ్యాక్టీరియా లేదా ఇంకోటటువంటి ఈ జబ్బును కలుగజేసిన క్రిమిని ఎలిమినేట్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది, విపరీతమైన నిస్సత్తు వస్తుంది. అట్లాగే మామూలు యాంటీబయాటిక్ ఇచ్చుకుని పారాసెటమాల్ ఇచ్చాం, యాంటీబయాటిక్ మాత్రం ఇచ్చి పారాసెటమాల్ ఇవ్వలేదు. అలా లెక్కేస్తే యాంటీబయాటిక్ మాత్రం ఇచ్చిన వాళ్ళు ఒక 2 రోజులు ముందుగానే కోలుకున్నారు వితౌట్ పారాసెటమాల్. ఎస్.
సో పారాసెటమాల్ వినియోగం అనేటువంటిది మిమ్మల్ని బాగా నిస్సత్తుకు గురి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని కొంచెం డౌన్ చేస్తుంది, అట్లనే మీ బీపీ బాగా తగ్గించేసి పడిపోవడానికి ఇంకో దానికి కారణం అవుతుంది. సో వ్యాధిని తగ్గించడం కూడా కొంచెం లేట్ చేస్తుంది. కాబట్టి ఇంకా కొన్ని స్టడీస్ ఉన్నాయి. ఇప్పుడైతే బోల్డెన్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఇప్పుడు 1940s ఆ టైంలో ఆ స్టడీలో చేసింది ఏంటంటే ఒక కేస్ స్టడీ చెప్తారు. ఒక పేషెంటు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు. ఆ పేషెంట్కి తగ్గట్లేదు అప్పటికి అందుబాటులో ఉంటున్న ఇన్ఫెక్షన్ ఏ యాంటీబయాటిక్ ఇచ్చినప్పటికీ. జ్వరం రావడం, ఏదో అప్పటికి జ్వర నివారణ పారాసెటమాల్ మరోటో ఇంకోటో ఏదో అది ఒక మాత్ర వేయటం, తగ్గటం, అలా రోజు ఇంజక్షన్లు సెలైన్లు పెట్టుకుంటూ పోతున్నారు. ఒకరోజు ఆ డాక్టర్ పారాసెటమాల్ ఆఫ్ చేసామని చెప్పిస్తుంది. పారాసెటమాల్ కాదు, ఏదైతే జ్వరం ఆపేశారు. ఆపేసిన తర్వాత జ్వరం తగ్గిపోయింది. 2 రోజుల తర్వాత ఇంకా శరీరం ఫైట్ చేయడానికి మనం ముందు చెప్పుకున్నటువంటి ఈ కెమికల్స్ అవి కూడా పనిచేసి శరీరానికి తనను తాను హీల్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది. దానికి వచ్చినటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటి వాటికి మనం స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. నిజంగా తట్టుకోలేనంత ఎక్కువ జ్వరం ఉన్నప్పుడు ఒక తడిగుడ్డుతో వాళ్ళు టేపిడ్ వాటర్ స్పాంజింగ్ అంటాం, తుడుచుకోవడం, ఏసీలో ఉండడం, ఇలాంటివి చేసుకోవచ్చు. మరీ నొప్పులు భరించడం లేకపోతే మరీ జ్వరం భరించడం అన్నప్పుడు తప్పదు, వేసుకోవచ్చు. ఓకే. సో ఈ వెయ్యి చూసుకోవాలి మీరు. సో సెల్ఫ్ మెడికేషన్లో ఈ పారాసెటమాల్ ఇంకొక విషయం, చాలా సందర్భాల్లో పారాసెటమాల్ ఇంట్లో పెట్టేసుకుని వాడేటి మూలంగా ఒక తీవ్రమైన ఇన్ఫెక్షన్ కూడా కాంప్లికేట్ అయిపోయిన తర్వాత కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాం. ఎస్ సార్. అది అదొక మలేరియా కావచ్చు, అదొక టైఫాయిడ్ కావచ్చు, ఇలాంటి తీవ్రమైన తర్వాత కానీ మనం హాస్పిటల్కి వెళ్ళాం. మెయిన్గా ఈ సీజన్లో ఇలాంటి జాగ్రత్తలు అనేది కూడా తీసుకోవాలి కదా సార్. కాకపోతే ప్రతి ఒక్క ఇంట్లో కామన్ అయిపోయింది ఏంటంటే ఈ పారాసెటమాల్ ఒక షీట్ తీసుకొని వచ్చి పెట్టేసుకుంటారు, వచ్చినప్పుడల్లా వేసేసుకుంటూ ఉంటారు. అదొకటి మాత్రం అలవాటు చేసుకుంటారు. ఖచ్చితంగా ఏదైనా తీవ్రమైన జ్వరంగా అనిపిస్తే డాక్టర్ని సంప్రదించి అది ఏంటో ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఇవాళ రేపట్లో కొంచెం వైద్యం అనేటువంటిది ఖరీదు అవడం కూడా ప్రజల్ని ఈ రకంగా వాళ్ళు రిసార్ట్ చేస్తున్నారు. ఓకే సార్, ఈ ట్యాబ్లెట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఒకటి చాలా రోజుల నుంచి ఎవరినైనా అడుగుదాం అనిపించింది, మిమ్మల్ని అడిగితే కరెక్ట్ అనిపిస్తుంది సార్. ఈ కాఫ్ సిరప్స్ ఉంటాయి కదా సార్, ఈ కాఫ్ సిరప్స్ అనేది కూడా ఎక్కువగా యూజ్ చేయడం అనేది కూడా మనం చూస్తుంటాం. చిన్నది వచ్చినా పెద్దది వచ్చినా అది యూజ్ చేస్తూ ఉంటారు. సో అది యూజ్ చేయడం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు మన డెవలపింగ్ కంట్రీస్లోను లేదా పేద దేశాల్లో మన చుట్టూ వాతావరణంలో అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, పారాసైట్స్ ఉన్నాయి. మనం వీఆర్ లివింగ్ ఇన్ క్లౌడ్స్. మన ఈ యొక్క సూక్ష్మ క్రిముల మేఘాల్లో మనం బతుకుతున్నాం. సో ఇటువంటి వాటిలో కొన్ని జబ్బులు కూడా కలుగజేసేటువంటి క్రిములు ఉంటాయి. ఇప్పుడు కాఫ్ సిరప్స్లో ఎక్కువ మంది కాఫ్ సప్రెసెంట్స్ వాడుతూ ఉంటారు. డెక్స్ట్రోమెథార్ఫానో లేకపోతే ఇంకా అలాంటి కొన్ని ఉంటాయి, కోడీన్కి సంబంధించి కొన్ని మందులు ఉంటాయి. ఈ కాఫ్ సప్రెసెంట్స్ మన థర్డ్ వరల్డ్ కంట్రీస్లో మన వాతావరణంలో ఉండేటువంటి దగ్గును మనం ఆపేసాం అనుకోండి, లోపల బ్యాక్టీరియా పెరిగి అది న్యూమోనియాకి దారితీస్తుంది. సో కాఫ్ సప్రెసెంట్స్ ఎప్పుడు వాడకూడదు, ఎక్స్పెక్టెంట్స్ వాడుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా కావాలంటే శరీరంలో కఫం లేకుండా బయటకి గెంటేయాలి. అలా అంటే దగ్గు తగ్గిపోవడం కాదు, మనం దగ్గి మనకి ఏమైనా కఫం లోపల ఉంటే బయటకు గెంటేసే స్థితిలో ఉన్న మందులను వాడుకోవాలి. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, కాఫ్ సప్రెసెంట్స్ వాడడం వల్ల ఒకటి న్యూమోనియాకి దారి తీసేచ్చు, అది సీరియస్ అవ్వచ్చు. ఇందాక ఏదైతే పారాసెటమాల్ లాగే ఇప్పుడు కాఫ్ సప్రెసెంట్స్ వాడుకోవడం వల్ల. అట్లనే చాలా సందర్భాల్లో నెలల తరబడి లేకపోతే వారాల తరబడి చాలామంది కాఫ్ సప్రెసెంట్స్ వాడేస్తూ ఉంటారు. అనేక సందర్భాల్లో టీబీని ఈ రకంగా కాఫ్ సప్రెసెంట్స్ వాడుకుంటూ పోయినప్పుడు బాగా ముదిరిపోయిన తర్వాత గుర్తించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో కాఫ్ సప్రెసెంట్స్ అనేటువంటివి విధానం కాదు, అవసరమైతే కాఫ్ ఎక్స్పెక్టెంట్స్ వాడుకోవాలి. అది కూడా కొంతమేరకే 1-2 రోజులు వాడుకోవచ్చు, అంతకీ కూడా తగ్గలేనట్టు లేదా 3 రోజులు వాడుకోవచ్చు. తగ్గలేదనిపిస్తే ఖచ్చితంగా వైద్యుని యొక్క సలహా తీసుకోవడం అనేటువంటిది ఎంతైనా మంచిది. ఓకే సార్. ఈ మధ్య చూస్తూ ఉంటే కొన్ని లీటర్స్ వాటర్ పెట్టుకొని కొంతమంది తాగుతూ ఉంటారు. ఇన్ని గంటలకి ఇన్ని నీళ్ళు తాగాలి, ఇలా తాగాలి అని చెప్పేసి తాగుతూ ఉంటారు కదా. సో మన బాడీకి ఎంత వాటర్ అనేది కరెక్ట్ అంటారు? ఇంకా చెప్పుకోవాలంటే కొంతమంది రోజుకి 4 లీటర్లు, 5 లీటర్లు, 6 లీటర్లు ఇట్లా కూడా చెప్తా ఉన్నారు. ఎస్. మనిషికి మామూలుగా మన ఎన్విరాన్మెంట్లో రోజుకి 1 కిలోగ్రామ్ బాడీ వెయిట్కి ఒక 35 మిల్లీలీటర్లు సరిపోతుంది.
అనగా ఒక 60 కిలోల బరువు ఉన్న వాళ్ళకి ఒక 2 లీటర్లు కొంచెం అటు ఇటులో వాటర్ సరిపోతుంది. అయితే చాలామంది మనం చూస్తూ ఉంటే పొద్దుటే 2 లీటర్లు తాగేయండి, ఒక గంట ఆగి ఇంకో 2 లీటర్లు తాగేయండి, రాత్రి అయ్యేటప్పుడు 8 లీటర్లు తాగేయండి అంటారు. ఇదంతా ట్రాష్ అండి. ఒకటి బేసిక్గా శరీరానికి తనకి అన్నీ మీరు ఎక్కువ వాటర్ తాగేస్తే బయటికి పంపించడానికి దాని మెకానిజం దానికి ఉంటుంది. తక్కువ వాటర్ తాగితే అది కన్జర్వ్ చేసుకుని పొదుపుగా వాడుకోవడానికి దాని మెకానిజం దానికి ఉంటుంది. సో శరీరంలో రకరకాల చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయండి. అనేక వాట్ వి కాల్ హోమియోస్టాసిస్ అంటాం, ఒక నిలకడైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఒక స్థాయి దాటి ఎక్కువ నీళ్ళు తాగేసాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్కువ నీళ్ళు తాగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంతమంది పొద్దుటే లేచి 1 లీటరు, తర్వాత ఒక అరగంట ఇంకో లీటర్ తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు మన శరీరంలో బయటికి విసర్జించాల్సినవి యూరిన్ అయినప్పటికీ లేకపోతే ఫీసిస్ విరేచన అయినప్పటికీ కూడా స్ట్రెచ్ అయిన తర్వాత అవి మనకి సిగ్నల్స్ ఇస్తాయి. మనం బాత్రూమ్కి వెళ్తాం, టాయిలెట్కి వెళ్తే అవి బయటికి పంపించేస్తాం. అంత సింపుల్గా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వాటర్ ఎక్కువ తాగేస్తూ ఉన్నాం లీటర్ల కొద్దీ, ఇంకా స్ట్రెచ్ అయిపోతూ ఉంది. ఒక మనిషిని పరిగెట్టిస్తూ ఉన్నాం. ఎంతసేపు పరిగెడతాడు? ఎక్కడో చోట పడిపోతాడు. ఇలాంటిది నాకు తెలిసిన కొంతమందిలో ఇలాగ వాటర్ అలా పిచ్చి పిచ్చిగా తాగేయటం వల్ల దీని యొక్క ఏదైతే బ్లాడర్, యూరినరీ బ్లాడర్ ఉందో, మూత్ర సంచి, దాని యొక్క టోన్ కోల్పోయింది, దాని యొక్క శక్తి కోల్పోయి సంకోచించడం మానేస్తుంది. ఓకే. ఎటోనిక్ బ్లాడర్ అంటాం మేము. అప్పుడు ఏం చేయాలి? పడిపోయినా ఏం చేస్తాం మనం? హాస్పిటల్లో చేర్పిస్తాం, లేదా పక్కకు పడుకోబెడితే కొంచెం రెస్ట్ ఇస్తే కొంచెంసేపటికి వాడు మామూలు అవుతాడు. నాకు తెలిసి కొంతమంది పేషెంట్లకి, కొంతమంది వ్యక్తులకి ఇలాంటి నీళ్ళు ఎక్కువ తాగేయటం మూలంగా వాళ్ళ బ్లాడర్ అనేటువంటిది దాని యొక్క సంకోచించేటువంటి శక్తి కోల్పోయి ఎటోనిక్ బ్లాడర్ కింద అయిపోయి వాళ్ళు గొట్టం వేసుకొని ఒక సంచి పెట్టుకొని కొన్ని నెలల పాటు దాన్ని అలా వదిలేసుకున్న తర్వాత అది కొంచెం నార్మల్ అయింది. కొన్ని నెలలు, కొంతమంది సంవత్సరాలు కూడా అలా వదిలేసుకోవాల్సి వచ్చింది. సో ఒకసారి ఇమాజిన్ చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకు ఈ మధ్య ఒక పేషెంట్ వచ్చారు. ఆయన విపరీతమైన నిస్సత్వం. ఎప్పుడు టెస్ట్ చేసుకుని అతనికి సోడియం బాగా తగ్గిపోతుంది. ఎస్. సరే, అతను మామూలు సోడియం ఎక్కించారంతా అయింది, బాగానే ఉంది. బాగా కొన్నిసార్లు అతనికి ఏంటి నిస్సత్తుకి ఏంటి కారణం తెలియట్లేదు. డీప్గా మనం హిస్టరీ తీసుకుంటే అతను రోజు పొద్దుటే ఇలాగ లీటర్ల కొద్దీ నీళ్ళు తాగేస్తాడు. మార్నింగ్. ఎస్. ఓకే. నీరు దాని అంతటా అది విడిగా వెళ్ళదు, అది సోడియంను కూడా బయటికి తీసుకుపోతుంది. ఇది హైపోనేట్రీమియా అనేటువంటిది ఆ రకంగా వచ్చి నిస్సత్తు వచ్చేస్తుంది. ఓకే. ఇంకా అతనికి అన్ని ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఇంకేదైనా కిడ్నీ జబ్బులో లేకపోతే ఇంకోటో ఉంటే అది ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్కి వాటికి దారితీస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో బాడీని సహజంగా ఉండేవండి. ఏదైతే మనం చెప్పుకున్నామో 1 కిలోగ్రాము బరువుకి ఒక 35 మిల్లీలీటర్ల రోజుకి యావరేజ్న సరిపోతుంది. లేదు, ఇంకొకటి మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే నాన్ వెజ్ తిన్నారనుకో, లేదా తక్కువ నీళ్ళు తాగారనుకుందాం. ఆ తక్కువ నీళ్ళు తాగినప్పుడు యూరిక్ యాసిడ్ అవి కూడా కొన్ని ప్రెసిపిటేట్ అవి స్టోన్స్ ఫార్మ్ అయ్యేటువంటి అవకాశం. సో దానికి సంబంధించి ఫుడ్ అనేటువంటిది బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. దాంతోపాటు సలాడ్స్ తీసుకుంటాం, వెజిటబుల్ సలాడ్స్. అప్పుడు కొంచెం యూరిన్ ఆల్కలైన్ అవుతుంది. సో యూరిన్ యాసిడిక్గా ఉండటం మూలంగా ఏదైతే నాన్ వెజ్ అది ఎక్కుతున్నప్పుడు ఆ యాసిడిక్గా ఉన్నప్పుడు యూరిన్ పోసుకున్నప్పుడు మంట అది వస్తుంది, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో ఏదైతే సంతులమైన ఆహారంలో నాన్ వెజ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు సలాడ్స్ తీసుకోండి. ఆ కుకుంబరా, లేకపోతే ఉల్లిపాయలా, లేకపోతే కొంచెం నిమ్మకాయ పిండుకుంటారా, లేకపోతే ఏదో ఒకటి. సో ఇలా ఏదో ఒకటి తీసుకోండి తప్ప దానికోసం విపరీతంగా మంచినీళ్ళు తాగడం అనేటువంటిది విధానం కాదు. సో ప్రకృతి ఈ యొక్క పరిణామ క్రమంలో అన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మన శరీరంలో ఉన్నాయి. సూడో సైన్స్ని నమ్మి 8 లీటర్లు 4 లీటర్లు వాటర్ తీసుకుని మీరు జీవితాన్ని దుఃఖభాజకం చేసుకోకండి. సో ఎవరైతే క్వాలిఫైడ్ అవగాహనతో సెన్సిబుల్గా చెప్తున్నారో ఆ మాటలు మాత్రం వినండి అని నేను చెప్పదలుచుకున్నాను.
సూపర్ సూపర్ సార్. సార్ అలాగే ఈ ప్రతి ఇయర్ హెచ్ఐవి దాని గురించైనా కానీ కొన్ని అప్డేట్స్ అనేది కూడా తీసుకుంటూ వస్తుంటుంది కదా సార్. ఒక సెన్సెక్స్ లాగా గవర్నమెంట్ ఇంతమంది ఉన్నారు, అప్రాక్సిమేట్ ఇంతమంది పేషెంట్స్ ఇట్లా ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది కదా. మరి 2025 దాని విషయానికి వచ్చేటప్పటికి హెచ్ఐవి అనేది పెరిగిందా తగ్గిందా ఏంటి సార్? ఈ 2025 జూలై 10న యుఎన్ఐడ్స్ ఏదైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా యునైటెడ్ నేషన్స్ వీళ్ళందరూ కలిసి ఎయిడ్స్కి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి సంస్థ ఉందో అది అప్డేట్ని ప్రచురించిందండి, Okay. విడుదల చేశారు. దీని ప్రకారం ఇప్పటి వరకు 9,14,00,000 మంది ఈ ఎప్పటి పాండమిక్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ 44 ఏళ్లలో హెచ్ఐవికి గురయ్యారు. 4,41,00,000 మంది ఇప్పటికి చనిపోయారు ఈ 40 ఏళ్ళ పైబడి. ఈ 44 సంవత్సరాల్లో ఇప్పుడు ప్రస్తుతం 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 4,08,00,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ జబ్బుతో బాధపడుతున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఆందోళన కలిగించే విషయాలు మిడిల్ ఈస్ట్, ఓకే, ఈస్ట్ ఆఫ్రికా, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి మతపరమైన సాంప్రదాయమైనటువంటి వాటి కన్జర్వేటివ్ సొసైటీస్లో కూడా హెచ్ఐవి అనేటువంటిది ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. సో హెచ్ఐవి అనేటువంటిది ఒక మతపరమైన విశ్వాసాలు పాటించేటువంటి కొన్ని సమాజాల్లో ఉండదు, తక్కువగా ఉంటుంది అనుకునే పరిస్థితి కాస్త మారిపోయింది. ఇంకా ఇండియా పరిస్థితికి వచ్చేటప్పటికి భారతదేశంలో 2024 చివరి నాటికి 25,60,000 మంది హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించారు. ఓకే. ఈ 2024 సంవత్సరంలో 64,000 మంది కొత్తగా హెచ్ఐవి జబ్బుకి గురయ్యారు. 32,000 మంది ఈ ఎయిడ్స్ జబ్బుతో చనిపోయారు. ఓకే. ఇంకా ఇందులో ఆందోళన కలిగించేటువంటి విషయం ఏంటంటే ఏవైతే కీ పాపులేషన్స్ అంటామో ఆ కీ పాపులేషన్స్లో ట్రాన్స్జెండర్స్లోను అట్లనే ఈ ఎంఎస్ఎం మేల్ హోమోసెక్సువల్స్ ఆర్ గే ఎవరైతే మగవాళ్ళతో శృంగారం చేసుకుంటారు వాళ్ళలోనూ హెచ్ఐవి అనేటువంటి విపరీతమైన వేగంతో వ్యాప్తి చెందుతుంది. ఓకే. ఇప్పుడు మన దేశంలో ఈ హెచ్ఐవి అనేటువంటిది 0.22% ఉంది. అంటే 1000 మందికి ఒక 2 కంటే ఎక్కువ మందికి హెచ్ఐవి ఉంది. ఈ కీ పాపులేషన్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఎంఎస్ఎంలో ఉన్నారో వీళ్ళలో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందంటే 2017 సెన్సెస్లో 2.6% ఎంఎస్ఎంలో పాజిటివ్ ఉన్నారంటే 1000కి 26 మంది. జనరల్ పాపులేషన్లో 1000కి 2. 2021 సెన్సెస్కి వచ్చేటప్పటికి 3.2% వరకు అంటే 1000కి 32 మంది. ఓకే. 2021 తర్వాత ప్రత్యేకించి సెన్సస్ తీయలేదు. ఇప్పుడు పెరుగుతున్నవి కూడా ఎక్కువగా హెట్రోసెక్సువల్స్లో ఆడ మధ్య కాకుండా ఎక్కువ వీళ్ళ మధ్యలో చాలా స్పీడ్గా పెరుగుతుంది. అయితే వీళ్ళ జనాభా చాలా తక్కువ కాబట్టి ఈ హోమోసెక్సువల్స్ కానీ ట్రాన్స్జెండర్స్ అది ఎంత ఎక్కువగా ఉన్నా కానీ రిఫ్లెక్ట్ అయ్యి తక్కువే, కానీ అది మాత్రం చాలా ప్రమాదకరంగా ముందుకెళ్తుంది. ఇక్కడ ఒక సింపుల్గా మనం అమెరికా ఉదాహరణ తీసుకుందాం. అమెరికాలో 2.2% వాళ్ళ పాపులేషన్లో 2.2% ఎంఎస్ఎం. ఈ ఎంఎస్ఎం అమెరికన్ హెచ్ఐవి రోగుల్లో 2/3 ఉంటారు. ప్రతి 3 హెచ్ఐవి ఎయిడ్స్ రోగుల్లో 2 ఎంఎస్ఎం. ఓకే. అట్లనే ఈ ఇంజెక్టింగ్ డ్రగ్ యూజర్స్ మత్తు ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు 1.6% ఉంటారు. వాళ్ళు ఒక 6%, 7% వరకు ఉంటారు. ఇంకా హెట్రోసెక్సువల్స్ స్త్రీ నుంచి పురుషుడు నుంచి స్త్రీకి వచ్చింది మాత్రం ఒక 20-25% మంది ఉంటారు. ఓకే. అయితే పేద దేశాల్లో కూడా హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తిని బాగా కంట్రోల్ చేయగలిగారు. అమెరికాలో గడిచిన 5-6 ఏళ్ళుగా ఓ 12-13 లక్షలుగా అలాగే స్థిరపడిపోయింది. దీనికి కారణం ఏంటంటే ప్రధానమైన కారణం ఈ ఎవరైతే ఎంఎస్ఎం గేస్ హోమోసెక్సువల్స్ ఉన్నారో వీళ్ళు హై ఎడ్యుకేటెడ్. ఓకే. వాళ్ళు ఉద్యోగస్తులు, మిడిల్ క్లాస్, బాగా చదువుకున్నవాళ్ళు. వాళ్ళకి ఏవైతే వాళ్ళని మనం ఎంటర్టైన్ చేయలేం, వాళ్ళకి ఈ కార్యక్రమాలు వాళ్ళకి రీచ్ అవ్వవు. ఎందుకంటే సమాజం ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ సమాజం నిరాదరిస్తుందని, సమాజం అవమానకరంగా చూస్తుందని ఈ రకమైన వివక్షకి వాళ్ళు గురవటం వల్ల వాళ్ళు వైద్యం తీసుకోవడానికి కూడా దాదాపు 1/3 పేషెంట్స్ ముందుకు రారు సిక్ అయినా కానీ.
సో అందువల్ల వాళ్ళలో ఇంకా ముందుకు జబ్బు ముదిరిపోయి వాళ్ళు ఎవరితోనైనా కలిస్తే తొందరగా వ్యాపించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ కీ పాపులేషన్ ఏదైతే మన ఇండియాలో కూడా ఈ 64,000 మంది గత ఏడాది మన దేశంలో వచ్చారు, అందులో ఎక్కువ మంది కీ పాపులేషన్స్ నుంచే ఉన్నారు. ఓకే. సో జనరల్ పాపులేషన్తో పోలిస్తే వాళ్ళు 15 నుంచి 17 రెట్లు ఎక్కువగా వాళ్ళలో ఎక్కువ హెచ్ఐవి అనేది వ్యాప్తి ఉంది. కాబట్టి ఇది చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఒక ఫ్యాన్సీగాను, ఒక ఎక్స్పెరిమెంట్ ఏదో చేద్దాం, అది ఎక్స్ట్రెసీగాను ఉంటుంది. సో వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, హెచ్ఐవి అనేటువంటిది తేలికైన విషయం కాదు. ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆరోగ్యం సంతరించుకోవచ్చు మీకున్న పరిస్థితులను బట్టి. తగిన జాగ్రత్తలు తీసుకోండి, మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఒకవేళ మీరు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు అయితే మీ కొలీగ్నో మీ కంపానియన్నో ఎవరినో ఈ జబ్బుకి గురవ్వకుండా రక్షించండి అని చెప్తాను. వీళ్ళకి మనం ఈ ఆశా వర్కర్లో, ఏఎన్ఎంలో లేకపోతే గవర్నమెంట్ ఈ ప్రోగ్రాముల ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళలో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ అని మనం ముందే చెప్పుకున్నాం. సాధారణ ప్రజలతో పోలిస్తే ఎవరైతే గేమ్ అన్నారు అమెరికాలో ఇవన్నీ రుజువైన విషయాలు, వాళ్ళందరూ కూడా హైలీ ఎడ్యుకేటెడ్, బెటర్ ఎంప్లాయిడ్ అండ్ వెల్ ఆఫ్. సో వాళ్ళ స్టోరీస్ని కనుక ఎనానిమస్గా అయినా సరే వాళ్ళు వేరే పేరుతోటి లేదా ఇంకో పేరుతో స్టోరీస్ని సోషల్ ప్లాట్ఫామ్స్ మీద షేర్ చేసుకోగలిగితే ఇది మిగతా వాళ్ళకి కనువిప్పుగాను వాళ్ళు జాగ్రత్త పడడానికి ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఎక్కువగా ఈ జబ్బుకి గురవ్వకుండా ఉండడానికి మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ కంపెనీలని, మీ పార్ట్నర్స్ని కూడా రక్షించండి అని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. అండ్ హెచ్ఐవికి సంబంధించి మీరు చేస్తున్న సేవ కానీ, మీరు ఇస్తున్న అవగాహన కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్ అండ్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ చాణక్య. థ్యాంక్ యూ సార్.